అందరికీ నమస్కారములు. సర్వేభ్యో నమో నమః. నమస్కారः. గురుభ్యో నమః. ఈరోజు మన సిసిఎస్డి కోర్స్ తెలుగు ఆ, మొదలెట్టి ఒక నెల రోజులు అయిపోయింది. ఇది 5వ వారం నడుస్తోంది. ఈరోజు ఆ, ఈ వెబినార్ మనము దేశానికి గౌరవం ఇస్తూ ఆ, వందే మాతరంతో మొదలెడదాము. ఆ, వసుంధర గారు వందే మాతరం చెప్తారా? అన్మ్యూట్ చేసుకోండి కొద్దిగా. అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, అన్మ్యూట్ అయ్యారు. వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం జ్యోత్స్నా పులకితయామి నీలకుసుమిత సుమదన శోభిని మధుర భాషిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. వందే మాతరం. ధన్యవాదములండి వసుంధర గారు. నేపథ్యంలో అధికార ధన్యవాదములండి వసుంధర గారు. థ్యాంక్ యూ. నా ఇప్పుడు ప్రమోదిని గారు చేస్తారు. ప్రమోదిని గారు. అందరికీ ధన్యవాదాలు. ఒక నిమిషం సేపు ధ్యానం చేద్దాం మనందరం. మూడు సార్లు ఓంకారం చెప్తాం. ఓం గణానాం త్వా గణపతికుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनम्. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్యవతు. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. గురురేవ గతి గురుమేవ భజే గురునైవ సహాస్మి నమో గురవే. న గురో పరమం శిశురస్మి గురో మతిరస్తి గురో మాం పాహి గురో. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శృతిస్మృతిపురాణానాం
ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय ओम शांति शांति शांतिः मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव अतिथि देवो भव ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति शांति शांतिः श्री गुरुभ्यो नमः हरिः ओम శ్రీ గురుభ్యో ధన్యవాదములు శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ధన్యవాదములండి ప్రమోదిని గారు, ధన్యవాదాలండి. చాలా బాగా ప్రార్థన చేశారు. చాలా చాలా ఇప్పుడు మనము గురువు గారు ప్రభు గారిని వెబినార్ స్టార్ట్ చేయమని కోరుదాం. ప్రభు గారు. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్ధో సోహమస్మి బ్రహ్మైవాహమస్మి. ఈరోజు మనము దర్శనాల గురించి తెలుసుకుందాము. వేద వాంగ్మయంలో వేద సంహితలు అంటే ఋగ్వేద సంహిత, యజుర్వేద సంహిత, సామవేద సంహిత, అథర్వవేద సంహిత, అవి మంత్రములు, సూక్తములు. వాటిని అర్థం చేసుకోవడం కోసమని వేదాంగాలు, శిక్ష, కల్పం, వ్యాకరణం, నిరుక్తం, ఛందస్సు, జ్యోతిషం ఇవి మనం చెప్పుకున్నాం. ఈ సంహితా భాగం కాక బ్రాహ్మణ గ్రంథాలు, ఆరణ్యక గ్రంథాలు, ఉపనిషత్ గ్రంథాలు 108 ఇప్పుడు ఉన్నాయి. ఇంతకుముందు 1100 ఉండేవి. సో ఇవన్నీ కలిపి వేదం కిందే వస్తాయి. వేదాంగములు. ఇది కాక ఉపాంగములు అని ఒక 6 ఉన్నాయి. అవి దర్శనములు అని కూడా పేరు. దర్శనం అంటే ఒక దృష్టి, ఒక సిద్ధాంతం. హిందీ భాషలో దర్శనం అంటే ఫిలాసఫీ అని అర్థం. సంస్కృతంలో దర్శనం అనే దానికి ఒక అర్థం దృష్టికోణం, రెండో అర్థం తత్వజ్ఞానం. అదే ఫిలాసఫీ అని హిందీ భాషలో చెప్తాం. ఊరికే తెలుగులో దర్శనం అంటే చూడటము అనేది, చూడటం అంటే ఊరికే కళ్ళతో చూడటం కాదు, బుద్ధితో చూడటం. బుద్ధితో ఎప్పుడైతే మనము వేద వాంగ్మయాన్ని చూస్తామో, వేద వాంగ్మయంలో ఉన్నటువంటి తత్వజ్ఞానం అంతా కూడా 6 శేశ్వర దర్శనాల ద్వారా చెప్పబడింది. అంటే దర్శనాలు, శేశ్వర దర్శనాలు, నిరీశ్వర దర్శనాలు కూడా 2 రకాలు. అంటే ఈశ్వరుని గురించి నమ్మకం లేకుండా డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ ఈశ్వరుడు లేడు అని చెప్పే దర్శనాలు కొన్ని ఉన్నాయి. అవి బౌద్ధ, జైన, చార్వాక, లోకాయత, ఇలాంటి జాబాల్, ఇట్లాంటివి ఒక 5-6 ఉన్నాయి. అవి కాక ఇప్పుడు మనం కమ్యూనిజము, సోషలిజం కూడా యాడ్ చేయొచ్చు. ఒక 10 ఉన్నాయి అనుకోండి. నిరీశ్వర దర్శనాలు. శేశ్వర దర్శనాలు 6 ముఖ్యమైనవి. అంటే మొత్తం 24 దర్శనాలు కనుక తీసుకున్నట్టయితే, అంటే అందులో
అద్వైతం, ద్వైతం, ఇష్టాద్వైతం ఇలాంటి సిద్ధాంతాలు కూడా దర్శనాల కింద చెప్పబడ్డాయి 24 లిస్టులో. అవన్నీ కాక అంటే సిద్ధాంతాలు కాకుండా ప్రాచీన దర్శన వాంగ్మయంలో సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, మీమాంస, వేదాంత ఈ 6 శేశ్వర దర్శనాల కింద మన సనాతన ధర్మంలో గుర్తింపబడి వీటినే ఉపాంగాలను కూడా అన్నారు. అంటే వేదానికి ఉప అంగములు, వేదానికి అంగములు శిక్షాకల్ప, వ్యాకరణ, నిరుక్త, ఛంద, జ్యోతిష్ వేదాంగాలు ఉండగా వాటికి తోడుగా అంటే అవి కాక ఈ ఉపాంగములని చెప్పేటువంటివి, దర్శనాలని చెప్పేటువంటివి తత్వదర్శనాలు, తాత్విక దర్శనాలని చెప్పుకోవచ్చు. శేశ్వరమైనటువంటి తాత్విక దర్శనాలు సాంఖ్య దర్శనము, యోగ దర్శనము, న్యాయ దర్శనము, వైశేషిక దర్శనము, మీమాంసా దర్శనము, వేదాంత దర్శనం. అది పూర్వమీమాంస, ఉత్తరమీమాంస అనే పేరుతో కూడా మీమాంసకి, వేదాంతానికి పేరు. ఈ 6 దర్శనాలు మనం ఈరోజు చాలా క్లుప్తంగా అంటే విహంగ వీక్షణంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వీటినే ఉపాంగాలు అంటాం వలన సాంగోపాంగంగా వేదం చదువుకున్నారు అనే మాట మీరు వినుంటారు. మన పూర్వీకులు, మనం ఈరోజు ఇట్లా అంటే మనం దిగబడ్డాం కాబట్టి, కానీ మన పూర్వీకులు రకరకాలైనటువంటి లెవెల్స్లో అంటే కొందరు ఘనాపాఠీల కింద, ఇప్పటికీ కొందరు ఉన్నారు అలాంటి వాళ్ళు, కానీ తక్కువ మంది ఉన్న పూర్వీకులు, మన వాళ్ళు అందరూ అటువంటి వాళ్ళే. ఒకప్పుడు సాంగోపాంగంగా వేదం నేర్చుకున్నాడండి అని అంటే ఏంటి? షడంగాలు, షడ్దర్శనాలు 12 ఇవి కాక వేదం సంహిత పాఠం, అందులో ఘనం కూడా చెప్పగలిగిన వాడు ఘనాపాఠి, జటా క్రమ. అవి కాక ఉపనిషత్తులు వేదాంత జ్ఞానాన్ని, తత్వజ్ఞానాన్ని బోధించేవని మీకు పోయినసారి పరిచయం చేశాను. ఈ కోర్సులో కేవలం పరిచయం మటుకే జరుగుతుంది, ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది మాట్లాడటానికి. ఒకటే క్లాస్లో ఉపనిషత్తులు మొత్తం చెప్పమంటే వీలైనంత వరకు చెప్పాను. ఈరోజు ఒకే క్లాస్లో దర్శనాలన్నీ చెప్పమంటుంటే చాలా కష్టమైన పని, అయినా కూడా ప్రయత్నం చేద్దాం. అంటే విహంగ వీక్షణంగానే చెప్పడానికి వీలవుతుంది, కానీ లోతుగా వెళ్ళడానికి వీలు కాదు. సో ఈ 6 దర్శనాలు ఉపాంగాలుగా చెప్పడం వల్ల సాంగోపాంగంగా వేదాధ్యయనం చేయడం అనేది దాదాపు 22 ఏళ్ల ప్రోగ్రామ్. అందులో ఇవి కూడా వారు చదువుకుంటారు. ఎవరు? మహాపండితులైనటువంటి వేద విధులు. వేదం చదువుకునే వాళ్ళు అందరూ ఒకటి కాదు. కొందరు కేవలం పాఠం చదువుకుంటారు, వాళ్ళకి అర్థం రాదు. షట్శాస్త్రములు అంటే షడంగాలు చదువుకుంటే వాడికి అర్థమవుతుంది. ఆ అర్థం ఆధారంగా సాయణ భాష్యంతో వేదార్థం అర్థం చేసుకుని చెప్పగలిగే శక్తి కొద్ది మందికే ఉంటుంది వేద పండితుల్లో. మిగిలిన వాళ్ళందరూ కేవలం పాఠం చదువుతారు, వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు అర్థం చెప్పలేరు. అయినా కూడా అది కూడా చాలా గొప్ప విషయం. యజుర్వేదం మొత్తం చదువుకున్నవాడు యజుర్వేది, అలాగే 2 వేదాలు చదువుకుంటే ద్వివేది, 3 వేదాలు చదువుకుంటే త్రివేది, 4 వేదాలు చదువుకుంటే చతుర్వేది. ఈ ఇంటి పేర్లు కూడా అట్లాగే వచ్చినాయి. చతుర్వేది నరసింహశాస్త్రి అని ఉండేవాడు. అంటే ఇంటి పేరు చతుర్వేది అని ఎందుకు వచ్చింది? వాళ్ళు ఒకప్పుడు వాళ్ళ పూర్వీకులు 4 వేదాలు నేర్చుకున్నారు. షడంగి అని ఒక ఇంటి పేరు ఉంటుంది, ఒరిస్సాలో ఉంటుంది. సారంగి అంటారు. చీఫ్ సెక్రటరీ తమిళనాడు సారంగి అని ఉండేవాడు. అంటే 6 అంగాలు చదువుకున్నాడు వేదంతో పాటు. షడంగాది వేదము, షడంగములతో సహితమైనటువంటి వేదము. అట్లాగే ఇప్పుడు ఇంటి పేర్లు కొందరికి హోతా అని ఉంటుంది. ఇక్కడ ఒక ప్రొఫెసర్ ఉన్నాడు బిట్స్ పిలానీలో, హైదరాబాద్లో. ఆయన పేరు హోతా. అంటే యజ్ఞంలో హోతా, హవనం చేసేవాడి పేరు హోతా. అట్లాగే గానం చేసేవాడు, సామగానం చేసేవాడు ఉద్గాత.
ఋగ్వేదం నుంచి వచ్చినవాడు బ్రహ్మ, సామగానం చేసేవాడు సామవేదం. ఇది మొత్తము కలిపి అధ్వర్యం చేసేవాడు, మేనేజ్మెంట్ ఆఫ్ ది యజ్ఞ ప్రాసెస్ చేసేవాడు అధ్వర్యు, అది యజుర్వేది. సో ఇంటి పేర్లు కొంతమందికి ఇలా వచ్చినాయి. సోమయాజి, సోమయాజుల అంటే సోమయాజి చేశారు, సోమయాగం చేస్తే సోమయాజి. ఈ వేదాధ్యయనం అంతా ఎందుకయ్యా అంటే రెండు ప్రయోజనాలు. ఒకటి, యజ్ఞయాగాది క్రతువులలో వేదాన్ని పాడటాన్ని, వేదం అనేది ప్రోజ్ కాదు, కొద్దిగా ప్రోజ్ ఉంటుంది కానీ మోస్ట్లీ ఇట్ ఈస్ పోయిటరీ, పాడటం. 3 స్వరాలతో ఉచ్చైరనుదాత్, ఉచ్చ ఉచ్చ నీచ స్వర సమాహార, ఈ 3 స్వరాల్లో ఉచ్చైరుదాత్త నీచైరనుదాత్త సమాహార స్వరిత ఉచ్చనీత సమాహార 3 స్వరాలతో పాడేవి 4 వేదాల్లో. సామవేదం మటుకు 7 స్వరాలతో పాడేవి. సరిగమలు అక్కడి నుంచే వచ్చింది. ఈ మూడింటిని 7 కింద విభజించారు. సరిగమ పదని సనిగపమదని, ఈ 7 స్వరాలతో పాడేది సామవేదం. సామగానము, రాముడు సామగాన ప్రియుడు. యజ్ఞములు చేసినప్పుడు సామగానం చేసేవారు, ఇప్పుడు చేస్తారు కొంతవరకు. సో ఈ యజ్ఞ యాగాది క్రతువులలో వేదాన్ని గానం చేయటం కోసం వేదం చదువుకోవడం, నేర్చుకోవడం బ్రాహ్మణుడి యొక్క కర్మ. బ్రాహ్మణ జాతి మొత్తం వేదాధ్యయనం కోసమే కేటాయింపబడింది. బ్రహ్మం జానాతి ఇది బ్రాహ్మణ అంటే బ్రహ్మమును నేర్చుకున్నవాడు, తెలుసుకున్నవాడు బ్రాహ్మణుడు. బ్రహ్మం అంటే వేదము, బ్రహ్మం అంటే భగవంతుడు అనే అర్థం కూడా ఉంది. ఎందుకంటే వేదం భగవంతుడి గురించే చెప్తుంది కాబట్టి వేదం తెలుసుకుంటే భగవంతుడిని కూడా తెలుసుకున్నట్టు ఆటోమేటిక్గా అవుతుంది. ఇప్పుడు ఈ దర్శనాలు అనేవి ఏంటి అయ్యా అంటే ఉపాంగములు అని ఎందుకు చెప్పారంటే వేదంలో ఉండేటువంటి తత్వాన్ని 6 రకాలైనటువంటి దృష్టికోణాల్లో వాటిని దర్శించి వాటిని సూత్రప్రాయంగా సూత్రకారులైనటువంటి మహర్షులు ఆ దర్శనాన్ని సృష్టించారు. అంటే ఇప్పుడు పతంజలి మహర్షి యోగ సూత్రాలతో యోగ దర్శనాన్ని పరికల్పించారు. అంతకు ముందే యోగ దర్శనం ఎప్పటి నుంచో ఉంది, ఆయన కంటే ముందు, చాలా ముందు వేదం నుంచే ఉంది. అంటే ఆ యౌగికమైనటువంటి దర్శనం అంటే యౌగికమైనటువంటి దృష్టికోణం వేదంలో ఉండేటువంటి వాంగ్మయం మొత్తానికి చెప్పేదే యోగ దర్శనం. అట్లాగే కపిల మహర్షి సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క 24 అవతారాల్లో ఒకడైనటువంటి కపిల మహర్షి సాంఖ్య దర్శనాన్ని చెప్పాడు. సాంఖ్య సూత్రాస్ ఆఫ్ కపిల, అవి సాంఖ్య దర్శనం. అట్లాగే నెక్స్ట్ గౌతముడు న్యాయ దర్శనం అని సూత్రాలు, న్యాయ సూత్రాలను రాశాడు గౌతమ మహర్షి. మామూలు కాదు, వీళ్ళందరూ కూడా మహా పేరున్నటువంటి మహర్షులు. మనం కేవలం వాళ్ళ గోత్రములు మటుకులో పుట్టిన వాళ్ళము, అదే చాలా గొప్ప విషయం. గౌతమస గోత్రములో ఉన్నవాళ్ళు జోసుల వారు వీరందరూ గౌతమ ఋషి యొక్క సంతానము. భారద్వాజ గోత్రం, నేను భారద్వాజ గోత్రం, ఆంగిరస భారస్పత్య భారద్వాజ త్రయారుషే ప్రవరాన్ని, భారద్వాజుడి యొక్క సంతానము. ఇట్లా అనేక ఋషులు, అనేకమైనటువంటి వంశావళులు, గోత్రావళులు ఉన్నాయి. కశ్యపుడు, కౌండిన్యుసు, ఎంతమందో ఉన్నారు మహర్షులు. అంటే 7 సప్తార్షులు, వాళ్ళు నా టాప్ కింద లెక్క. అగస్త్యుడు, వామదేవుడు, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, ఇట్లా 7 వాళ్ళ ఈ సప్తర్షి మండలం అని నక్షత్రాలు వాళ్ళ పేరు మీద పెట్టారు. ఈ సప్తర్షులే కాక ఇంకా చాలా మంది మహర్షులు ఉన్నారు. అందరూ బ్రాహ్మణులు కారు, కొందరు బ్రాహ్మణులు, కొందరు అబ్రాహ్మణులు కూడా ఉన్నారు. ఆ అబ్రాహ్మణుల వల్ల వచ్చినటువంటి వేద మంత్రాలు కూడా ఉన్నాయి, ఉపనిషత్తులు కూడా ఉన్నాయి. ఐత్రేయ ఉపనిషత్తు అనేటువంటి, ఐత్రేయ అనేటువంటి వాడు అబ్రాహ్మణుడు అయినా కూడా అంత గొప్ప ఋషి. వాల్మీకి కూడా బ్రాహ్మణుడు కాదు, వేట అంటే పుట్టినప్పుడు బ్రాహ్మణుడు అయిండో వచ్చి తెలీదు, కానీ వేటగాడు, హంటర్, దొంగ, అటువంటి వాడు అంత గొప్ప మహర్షి అయ్యాడు. సో ఇప్పుడు ఈ దర్శనాలు అనేవి ఏమిటి
ఇప్పుడు 6 పేర్లు చెప్పాను. 6 మనం కొద్దిగా టచ్ అండ్ గో లాగా తెలుసుకుందాం. అంటే 1 గంటలో ఇవన్నీ చెప్పడం అంటే చాలా కష్టమైన పని, అయినా కూడా ప్రయత్నం చేస్తాం. సాంఖ్య దర్శనం మొదటి. టైం సీక్వెన్స్ లో కూడా ఏది ముందు ఏది తర్వాత చూస్తే కూడా సాంఖ్య దర్శనం అన్నిటికంటే ముఖ్యం. సాంఖ్యం అనే పేరు ఎందుకు వచ్చింది? సంఖ్య, లెక్క. ఏ లెక్క అండి? మొత్తం ఈ ప్రపంచంలో ఎన్ని తత్వాలు ఉన్నాయి? 24 తత్వాలు చెప్పాడు ఆయన. 24వది పురుషుడు అని చెప్పి మిగిలినవి 21 ప్రకృతిలో ప్రధానమైనటువంటి మహత్తు, ప్రకృతిలో తత్వాలు, పంచభూతాలు, పంచేంద్రియాలు, పంచతన్మాత్రలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అన్ని కలిపి మహత్తు ప్రధానం అన్ని కలిపి చివరికి 23 పోతే 24వది పురుషుడు అని చెప్పాడు. పోతే ఏంటయ్యా అంటే ప్రకృతి పురుషుడు రెండు, ఒకటి ప్రకృతి ఒకటి పురుషుడు. సో ప్రకృతి పురుషం చేవ విద్య అనాది భావ సాంఖ్య దర్శనం గురించి భగవద్గీతలోనే చాలా సులువుగా వర్ణింపబడింది. భగవద్గీత కూడా సాంఖ్య దర్శనానికి చెందినటువంటి గ్రంథమే. అందుకే ప్రకృతి పురుషం చైవ విద్ధి అనాది ఉభావపి వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతి సంభవాన్ కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. సో పురుషుడు ప్రకృతి రెండే తత్వాలు ఈ ప్రపంచంలో. ఈ ప్రకృతే సర్వస్వం చేస్తున్నది. కార్యకారణ కర్తృత్వం, జరిగే కార్యాలన్నీ వాటి కారణాలు, కర్తృత్వం కూడా ప్రకృతే. అట్లాగే త్రిగుణాంశ్చ వికారాంశ్చ గుణాంశ్చైవ 6 వికారాలు, షడ్వికారాలు అంటే పుట్టుట, పెరుగుట, వృద్ధి పొందుట, బలపడుట, తర్వాత క్షీణించుట, చివరికి డీకే అండ్ డెత్, మరణించు. ఈ 6 వికారములు ప్రకృతిలో, సృష్టిలో ప్రతి వస్తువుకి, ప్రతి జీవికి ఉంటాయి. మానవ శరీరానికి కూడా ఉంటాయి, మీకు తెలియదేం లేదు. సో షడ్వికారములు, వికారాంశ్చ గుణాంశ్చైవ, త్రిగుణాలు, సత్వగుణం, రజోగుణం, తమో గుణం ఏవైతే ఉన్నాయో ఈ త్రిగుణాలు, ఈ షడ్వికారాలు జాయతే, మ్రియతే, మధ్యలో జాయతే, వృద్ధతే, ఇట్లా 6 వికారాలు, క్షీయతే. సో ఈ 6 వికారాలతో, ఈ త్రిగుణాలతో ఏర్పడినటువంటిది ప్రకృతి అంటే సృష్టి. సృష్టి ప్రకృతిలోనే ఉంది. ప్రకృతి అనేది ఒక శక్తి, సృష్టి అందులో ఒక భాగం. సో గుణాలు సత్వగుణ, రజోగుణ, తమో గుణం ఒకదానికొకటి ఆపోజిట్. తమో గుణం అంటే జడత్వం, నిశ్చలంగా జడంగా ఉండడం. సత్వగుణం అంటే జ్ఞానవంతం. రజోగుణం అంటే కర్మ, యాక్షన్, వైబ్రేషన్, మోషన్. సో ఈ 3 తత్వాలతో ఏర్పడింది ఈ ప్రపంచం. ఈ 3 తత్వాలు, ఈ 6 వికారాలతోనే మొత్తం ప్రపంచాన్ని మనం వర్ణించవచ్చు. జగత్తులో జరిగేవన్నీ కూడా ఇవే. వికారాంశ గుణాంశైవ విద్ధి ప్రకృతి సంభవాన్ కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతిరుచ్యతే. సో వీటన్నిటికీ ఏ కార్యం జరిగినా దాని కారణము, దాని కర్తృత్వం కూడా ప్రకృతిదే. మరి పురుషుడు ఏం చేస్తున్నాడా? అంతా ప్రకృతి చేస్తుంటే అంటే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. ప్రకృతి సర్వస్వం చేస్తుంటే పురుషుడు కేవలం భోక్త, ఫీలర్, ఎంజాయర్, థింకర్, ఎక్స్పీరియన్సర్, అబ్జర్వర్, సాక్షి చైతన్యం. అంటే చైతన్యం అనేది పురుషుడిది. పురుషుడు లేకపోతే ప్రకృతి లేదు. అంటే ఏమిటి? ఈ పురుషుడు యొక్క మేనిఫెస్ట్ ఫామ్ అంటే వ్యక్తమైనటువంటి రూపం. అవ్యక్తమైనటువంటిది పురుషుడు. అంటే శివుడు అవ్యక్తము, శక్తి వ్యక్తము. పురుషుడు అవ్యక్తము, ప్రకృతి వ్యక్తము. సో ఈ అవ్యక్తాద్వ్యక్తయ సర్వా ప్రభవంతి హరాగమే భగవద్గీత 8వ అధ్యాయంలో బ్రహ్మ సృష్టి మొదలెట్టినప్పుడు అవ్యక్తమైనటువంటి ఆదినారాయణుడు అనొచ్చు, ఇంకోటి ఓంకారం పరబ్రహ్మం, అందులోంచి ఈ వ్యక్తమైన సృష్టి ప్రావిర్భవించింది. అవ్యక్తాద్వ్యక్తయ సర్వా ప్రభవంతి అహరాగమే రాత్రి ఆగమే విలీయంతే. మళ్ళా సృష్టి అంతంలో
మళ్ళా అవ్యక్తంలో కలిసిపోతుంది. తత్రైవ అవ్యక్త సంజ్ఞకే భూతగ్రామస్ ఏవాం భూత్వా భూత్వా ప్రలీయతే. ఇట్లా ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ఇట్లా ఒక్కొక్క బ్రహ్మ రోజు, ఒక్క రోజు బ్రహ్మకి ఎన్ని కోట్ల సంవత్సరాలు, అర్బుద సంవత్సరాలు. బ్రహ్మాస్ డే అది మీకు పంచాంగం మీద మొదటి పేజీ మీద రాసింది. సృష్టి ఆది ఇన్ని సంవత్సరాలు. మొత్తం బ్రహ్మ సృష్టి అంతమయ్యేటప్పుడు అది మొత్తం ఇప్పుడు 2 బిలియన్ ఇయర్స్ అయింది. 2 బిలియన్. చివరికి ఎప్పటికో అది నేను ఇంకా గట్టిగా ఇప్పుడు చెప్పిన దానికి పెద్ద లెక్క ఉంది. ఆ బ్రహ్మ కల్పాంతం అని అది ఒక పెద్ద లెక్క ఉంది. అంటే ఈ కలియుగము ఇన్ని లక్షల సంవత్సరాలు, దానికి డబుల్ ద్వాపరయుగం, దానికి ట్రిపుల్ త్రేతాయుగం, దానికి 4 టైమ్స్ కృతయుగం, ఈ 4 కలిపి ఒక మన్వంతరం, ఇలాంటి 18 మన్వంతరాలు ఇవన్నీ కలిపితే బ్రహ్మకు ఒక రోజు. అది మొత్తం కలిపితే మీకు అనేక కోట్ల సంవత్సరాలు వస్తుంది. సో అంత పెద్ద ఫిగర్ బ్రహ్మ సృష్టి. సో ఈ సృష్టి మొత్తంలో ఈ జరిగే కార్యకలాపాలన్నీ ఈ ప్రకృతిలోనే జరుగుతున్నాయి. మరి ఈ పురుషుడు ఎవరై అంటే ఆత్మ. అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞో అక్షరేవచ. ఏదైతే ఆత్మ అని చెప్తున్నామో, ఏదైతే చైతన్యం అని చెప్తున్నామో, ఏదైతే సాక్షి అని చెప్తున్నామో, ఏదైతే నారాయణ అని చెప్తున్నామో, పురుషుడు అని చెప్తున్నామో, అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞ అక్షర ఏవచ. సో అదే పురుషుడు, ఇది ప్రకృతి. చాలా కష్టంగా అనిపిస్తుండొచ్చు మీకు, కానీ ఇది సత్యం. ఈ ప్రకృతిలో జరిగేటువంటి వికారాలు, గుణాలు, సృష్టి, కార్యకారణ కర్తృత్వాలు ఇవన్నీ ఇందులో. ఇది సాంఖ్యదర్శనం. ఇది ఎంత ప్రాముఖ్యత సంతరించుకుందంటే దీని కాదని ఎవరేం చెప్పలేరు. ఆ తర్వాత వాళ్ళు ఎవరు కూడా, పతంజలి కానీ ఇంకెవరైనా సరే, దీని మీదనే వాళ్ళు ఇంకా పైకి ఎక్స్టెన్షన్స్ చేస్తూ వెళ్ళారు. కానీ ఎట్లాగైతే అద్వైత సిద్ధాంతం మీదనే ద్వైత సిద్ధాంతం, విశిష్టాద్వైత సిద్ధాంతం, ద్వైతాద్వైత సిద్ధాంతం, శుద్ధాద్వైత సిద్ధాంతం ఇవన్నీ ఎక్స్టెన్షన్స్ కింద వచ్చినాయో, అట్లాగే సాంఖ్య దర్శనానికి ఎక్స్టెన్షన్ గా యోగ దర్శనంలో ఈశ్వర తత్వాన్ని తీసుకొచ్చాం. సాంఖ్యంలో ఈశ్వరుడు లేడు, కానీ ఆత్మ పురుషుడున్నాడు. ఈ పురుష ప్రకృతి యొక్క ఈ మాయే ఈ సృష్టి. అందుకే అర్ధనారీశ్వరుడు అనే కాన్సెప్ట్ వచ్చింది. లక్ష్మీనారాయణుడన్నా, శివశక్తులన్నా, బ్రహ్మము, మాయ అన్న చివరికి పురుష ప్రకృతులే. సో ఈ పురుష ప్రకృతుల్లో ఉన్నది కాక ఈశ్వరుడని ఒక పోస్ట్, ఒక లెవెల్, అంటే అన్నింటినీ కంట్రోల్ చేసేవాడు. అంటే సృష్టి స్థితి ప్రళయ ఈశ్వరుడని ఇక్కడ చెప్పలా. ఇక్కడ ఈ యోగ దర్శనంలో ఈశ్వరుడు క్లేశకర్మ విపాకాశయపరామృష్ట పురుష విశేష ఈశ్వర అన్నాడు. ఒక పురుష విశేషుడు ఉన్నాడు, అంటే మనిషి కాదు, అంటే ఒక విశేషమైనటువంటి పర్సనాలిటీ. ఆ పర్సనాలిటీ ఈశ్వరుడికి క్లేశాలు అంటవు, కర్మ అంటదు. క్లేశ కర్మాశ విపాకాశ పురుష విశేష అతీత, వీటికి అతీతంగా ఉన్నటువంటి వాడు ఈశ్వరుడు తీసుకొచ్చు. అది యోగ దర్శనం. అందుకే యోగ దర్శనానికి శేశ్వర సాంఖ్యం అని పేరు వచ్చింది. సాంఖ్యమే ప్రకృతి పురుషుడు అంతా సేమ్, కానీ ఈశ్వరుడని ఒక లెవెల్, ఒక థర్డ్ టైర్ తీసుకొచ్చాడు మధ్యలో పతంజలి మహర్షి. ఎందుకు? ఆ ఈశ్వరుడు ఉపాసన చేయడం కోసమని, యోగాభ్యాసంలో సాధన కోసమని. తస్య వాచక ప్రణవ. ఆ ఈశ్వరుడు యొక్క పేరు ఏంటయ్యా అంటే ప్రణవము, ఓంకారము. జపస్తదర్థభావనం, దాన్ని రిపీట్ చేయడము, దాన్ని అర్థం ఎప్పుడు స్మరిస్తూ ఉండడము. తద ప్రత్యక్షేతనాధిగమోప్యంతరాయ భావశ్చ. అలా చేయటం వల్ల అంతరాయములు ఏవైతే వస్తున్నాయో మీకు యోగానికి అంతరాయములు, అవి పోతాయి. ఏమిటి అంతరాయాలు? వ్యాధి, డిజీజ్, ధ్యాన, సంశయ, డల్నెస్, డౌట్, ఆలస్య, లేజినెస్, అవిరతి, డిస్సాటిస్ఫాక్షన్, భ్రాంతి దర్శనాల భూమికత్వానితే అవస్థత్వానితే అంతరాయా. దుఃఖ దౌర్మనస్య అంగమేజే శ్వాస ప్రశ్వాస విక్షేప సహభువ. వాటితో ఆ అంతరాయములతో పాటు వచ్చేటువంటి సిమ్టమ్స్ ఏమిటి అంటే దుఃఖము, దౌర్మనస్యము, అంగమేజయస్వము, శ్వాస ప్రశ్వాస విక్షేపము. ఇవన్నీ వాటితో పాటు వచ్చేటువంటి సిమ్టమ్స్ అన్నాడు. దుఃఖ దౌర్మనస్య అంగమేజయస్వ శ్వాస ప్రశ్వాస సహభువ.
associated symptoms to the main antarayas of vyadhi, ధ్యాన, సంశయ, ఆలస్య, అవిరతి, భ్రాంతి, వీటన్నిటికీ. సో ఇవే మన జీవితంలో మనం పడే కష్టాలు. అందుకే వీటిని అధిగమించడానికి ప్రణవ ఉపాసన చేయమన్నాడు. తజ్జపస్తదర్థ భావనం. ఓంకారం ఈశ్వరుడి యొక్క సంకేతం. అదే మాండుక్యోపనిషత్తులో అది వేదాంత దర్శనంలోకి వచ్చేస్తుంది. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అని పోయినసారి చదువుకున్నాము. ఈ ఓంకారమే పరబ్రహ్మము అని చెప్తాడు. ఇక్కడేమో ఓంకారం ఈశ్వరుడు అని చెప్తాడు. సో ఈ యోగ దర్శనంలో ఏమిటయ్యా యోగ దర్శనం అంటే సైకలాజికల్ పర్స్పెక్టివ్ ఆఫ్ ది యూనివర్స్. అంటే మనస్తత్వజ్ఞానము, చిత్తము గురించి చెప్పే తత్వజ్ఞానం. సాంఖ్యంలో కేవలం 24 తత్వాలు చెప్పారు. లాస్ట్ పురుషుడు చెప్పారు. అంతవరకు ప్రధానం అనేది మొత్తం కలిపి ప్రకృతి, మహత్తు, దానికి ముందు పంచేంద్రియాలు, పంచభూతాలు, పంచ తన్మాత్రలు, మనోబుద్ధి, అహంకారి 19, ఇంకో 4 ఇవన్నీ కలిపి 24, 23 ఇవి పోగా మిగిలింది ఒకటి పురుషుడు. సాంఖ్యంలో మొట్టమొదటి సూత్రం ఏంటంటే త్రివిధ దుఃఖ నివృత్తిరత్యంత పురుషార్థ. ఈ పురుషార్థం పురుషార్థం అంటే తెలుసు కదా మీకు, ధర్మార్థ కామ మోక్షములు పురుషార్థం. అంటే మనిషి ఈ జీవితంలో ఏం చేయగలడు, హ్యూమన్ ఎఫర్ట్ దేని మీద పెట్టగలడు. 4 బ్రాడ్ కేటగిరీస్ ఉన్నాయి. ధర్మం మీద, అర్థం మీద, మనం అందరం అర్థం మీద పెడుతుంటాం 24 గంటలు. కామం మీద, ఆ కోరికలు తీర్చుకోవడానికి అర్థం అంటే డబ్బు, చివరికి మోక్షం మీద. ఈ 4గిట్లో అన్నిటికంటే మనకి అర్జెంట్ ఏంటయ్యా అనే క్వశ్చన్ వస్తుంది. అర్జెంట్ ఏంటంటే మోక్షం తర్వాత చూసుకోవచ్చు అనుకునేట్టయితే, అర్జెంట్ మీకు దుఃఖ నివృత్తి కావాలి. మీ ప్రాబ్లంలో ఉన్నారు, మీకు కడుపు నొప్పి వస్తుంది, లేకపోతే మీకు తలనొప్పి వస్తుంది, మీరు డబ్బులు లేవు, మీకు ఫీజు కట్టాలి, మీకు అద్దె కట్టాలి, ఏదో ఒకటి. ఇవన్నీ కూడా దుఃఖాలు ఏవైతే ఉన్నాయో, ఈ దుఃఖాలన్నిటినీ నివారించుకోవటమే గొప్ప పురుషార్థం. ఎందుకంటే దుఃఖాలను నివారించుకోకపోతే మీరు ఒక క్షణం కూడా ఉండలేరు, ఒక క్షణం ముందుకెళ్ళలేరు. అందుకే త్రివిధ దుఃఖ నివృత్తి అత్యంత పురుషార్థం, హైయెస్ట్ పురుషార్థం. ధర్మార్థ కామ మోక్షాలు ఉన్నప్పటికీ అర్జెంటుగా టాప్ ప్రయారిటీ ఏంటాయా అంటే నీకున్న దుఃఖాలని పోగొట్టుకోవడమే నీ అత్యంత పురుషార్థం, హైయెస్ట్ పురుషార్థం. అంటే ఏంటి? ఈ దుఃఖ ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక 3 రకాల దుఃఖాలు ఉన్నాయి. అంటే ఆది భౌతిక దుఃఖాలంటే మీకు కడుపు నొప్పి రావడం, నొప్పి రావడం, లేదా డబ్బులు లేకపోవడం, లేదా ఉద్యోగం లేకపోవడం, ఇలాంటివన్నీ ఆది భౌతిక దుఃఖాలు. నేను చెప్పక్కర్లేదు, మనం ప్రతిరోజు గమనిస్తున్నాం. ఇవి కాక ఆది దైవిక దుఃఖాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు బాగా ఎండలు వచ్చేసాయండి, బాగా వర్షాలు వచ్చేసాయండి, భూకంపం వచ్చిందండి, ఇవన్నీ ఆది భౌతిక, ఆది దైవిక దుఃఖాలు. ఆది భౌతికములు, ఆది దైవికములు, ఇవన్నీ కాక ఆధ్యాత్మిక దుఃఖాలు అన్నీ ఉన్నాయి. ఆధ్యాత్మిక దుఃఖాలు అంటే ఇవన్నీ ఏమి లేవండి, కానీ నాకు చాలా కోపం ఎక్కువ అండి, అందరినీ కోపడుతుంటాను, తిడుతూ ఉంటాను, ఏ ప్రాబ్లము లేదండి మాకు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారండి ఈ ప్రపంచంలో. ఏ ప్రాబ్లము లేదు, కానీ కోపం ఎక్కువ అండి, తిడుతుంటాడు. సో లేదా లోభం ఎక్కువ అండి, డబ్బు పిచ్చి అండి, ఏ ప్రాబ్లము లేదు, డబ్బు పిచ్చి, ఇంకా డబ్బు కావాలి, ఇంకా డబ్బు కావాలి, ఇంకా డబ్బు కావాలి అనంతంగా. సో ఇలాంటివన్నీ లోపల ఉండేటువంటి సమస్యలు ఆధ్యాత్మిక. లోపలంటే మీ శరీరం లోపల కావచ్చు, మనస్సు లోపల కావచ్చు, బుద్ధి లోపల కావచ్చు, అహంకారం లోపల కావచ్చు. ఈ దుఃఖాలన్నీ కూడా మీరు సృష్టించుకున్నవి, స్వయంగా లోపల నుంచి వచ్చినవి, దైవికంగా బయట వచ్చినవి కాదు, దేవతా శక్తుల వల్ల వచ్చినవి కాదు, భౌతికంగా వచ్చినవి కాదు. భౌతికంగా అంటే ఫిజికల్ గా అండ్ ఫిజికల్ గా కూడా, FISCAL, ఆర్థికంగా కూడా వచ్చినవి కాదు. ఇది కేవలం ఆధ్యాత్మికమైనటువంటి దుఃఖాలు. ఈ 3 రకాల దుఃఖాలని త్రివిధ దుఃఖ నివృత్తి అత్యంత పురుషార్థ, హైయెస్ట్ హ్యూమన్ గోల్ ఏంటయ్యా అత్యంత పురుషార్థం అంటే ఈ త్రివిధ దుఃఖములను నివృత్తి చేసుకోవటమే. అందరు చేస్తున్నది అదే పని. ఏం చేస్తున్నావా అంటే ఈ దుఃఖాన్ని నివృత్తి చేసుకుంటున్నామండి, నాకు నడుము నొప్పి వచ్చింది, ఆయింట్మెంట్ రాసుకుంటున్నాను,
డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను, హాస్పిటల్ నుంచి వచ్చాను, బ్యాంక్కి వెళ్ళాను, డబ్బులు లేవు, వాళ్ళు డబ్బులు అడిగాను. ఇదే చేస్తుంటాం మనం 24 గంటలు. సో ఇదే మీరు చేస్తున్నారు బాబు అని ఆయన చెప్తున్నాడు. ఇవి కాక ఆధ్యాత్మిక దుఃఖాలు ఇదిగో లోపల ఉండేటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, అహంకార, మమకార, రాగ, ద్వేషాలు, వీటి వల్ల వచ్చేటువంటి దుఃఖాలు. అవి కాక ఆదిదైవికమైనండి. అబో ఎర్త్క్వేక్ వచ్చిందండి, ఇంతమంది చచ్చిపోయారు, ఉప్పెన వచ్చింది, తుఫాన్ వచ్చింది, ఇలాంటివన్నీ ఆదిదైవికం. ఈ 3 దుఃఖాలని అడ్రస్ చేస్తూ 3 దుఃఖాలని సాల్వ్ చేసుకుంటూ ఉండడానికి, వాటిని అధిగమించుకోవాల్సిన చేసే ప్రయత్నమే ఈ జీవితం అంతా కూడా. అదే అత్యంత పురుషార్థము అన్నాడు. సో చివరికి ఏమన్నాడు లాస్ట్ సూత్రం సాంఖ్య దర్శనంలో, అసంగోయం పురుష. ఈ పురుషుడు అంటే ఆత్మ, నేను అనేటువంటి తత్వము అసంగుడు అని, అంటే ఈ దుఃఖానికి సంబంధం లేనివాడు, ఈ ప్రకృతికి సంబంధం లేనివాడు ఎవరు? పురుషుడు, ఆత్మ. అలా ఎలాగండి అంటే, ఇవన్నీ ప్రకృతిలో భాగాలయ్యా, నీవు కావయ్యా పోరా, నువ్వు సబ్ ప్రకృతి హై, ఇదంతా ప్రకృతి, నీకు సంబంధం లేదు, నువ్వు పురుషుడివి, నువ్వు చైతన్యానివి అని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, తెలుసుకోవడమే కాదు అందులో స్థిరంగా ఉండిపోతామో, అప్పుడు మనం మోక్షం పొందుతాం. అంటే ఫ్రీడమ్. ఈ దర్శనాలన్నిటికీ ఒకటే లక్ష్యం, మోక్షం అంటే ఫ్రీడమ్, దుఃఖాల నుంచి మోక్షం. ఎప్పుడైతే ఈ 6 దర్శనాలు కూడా మోక్షం గురించి చెప్తున్నాయో, ఎప్పుడైతే ఈ 3 దుఃఖాలు, ఈ 23 తత్వాలు ప్రకృతిలో వీటన్నిటికీ అతీతమైనటువంటి ఆత్మస్థితి నేను అని తెలుసుకుందో, అదే మోక్షం. అది లాస్ట్ సూత్రం సాంఖ్య దర్శనం. సాంఖ్య దర్శనాన్ని ఇంతటితో ముగించి నేను యోగ దర్శనంలో వెళ్తున్నాను. యోగ దర్శనంలో మానసికమైనటువంటి దృష్టికోణం, అంటే ఈ ప్రపంచం మీకు ఏది కనపడినా, ఏది వినపడినా, ఏం చూసినా, ఏం అనిపించినా అదంతా కేవలం మీ మనస్సులో ఉన్నది మటుకు. అవునా కాదు? 2 మనుషులు ఐడెంటికల్ ట్విన్స్ అయినా సరే వాళ్ళ మనస్సులు వేరుగా ఉంటాయి. సో యోగ చిత్తవృత్తి నిరోధ తదా ద్రష్టు స్వరూపే అవస్థానం. వృత్తి సారూప్యం ఇతరత. ఈ దుఃఖాలు, ఈ గోలంతా కూడా ఈ మనస్సులోనే ఉన్నాయా? నీ మనస్సే నీ ప్రాబ్లము. మనమే మనుష్యాణం కారణం బద్ధ మోక్షే. బంధస్య విషయాసక్తం ముక్తస్య నిర్విషయం మన. నీ మనస్సు ముక్త స్థితికి వస్తే నువ్వు ముక్తుడి, మనస్సు బంధ స్థితిలో ఉంటే నువ్వు బంధుడు. మనస్సు దుఃఖంలో ఉంటే నువ్వు దుఃఖంలో ఉన్నావు, మనస్సు సుఖంలో ఉంటే మనస్సే చివరికి A to Z ఉన్న తత్వం, అస్తిత్వంలో ఉన్న ఫ్యాక్ట్. మరి ఈ మనస్సు గురించి ఏం చేయాలి? ఈ మనస్సుని గురించి ఎలా తెలుసుకోవాలి? యోగ చిత్తవృత్తి నిరోధ తదా ద్రష్టు స్వరూపే అవస్థానం వృత్తి సారూప్యం ఇతరత్ర. ఈ చిత్తవృత్తులు అనేవి మీకు అంటే మనస్సు తిరుగుతూ అనేకమైనటువంటి ఆలోచనలు, అనేకమైన అనుభవాలు, అనుభూతులు, ఇవన్నీ రావటమే చిత్తవృత్తులు. అవే నువ్వు అనుకుంటున్నావు, అవి నువ్వు కాదు. యాక్చువల్గా నువ్వు వేరు, నువ్వు సాక్షి, ద్రష్టవి. అదే సాంఖ్యంలో చెప్పాడు, నువ్వు పురుషుడి, ప్రకృతి కాదు. ఇక్కడ ఇంకో విధంగా చెప్తున్నాడు, ద్రష్టవి నువ్వు. కానీ నువ్వు ప్రకృతిలో కలిసిపో, అంటే చిత్తవృత్తుల్లో కలిసిపోవడం వల్ల ఆ చిత్తవృత్తులే నువ్వు అనుకుంటున్నావు. 6 నెలలు కలిసి ఉంటే వారు వీరవుతారని సామెతను తెలుగులో మీరు వినే ఉంటారు. సో ఈ చిత్తవృత్తుల్లో కలిసి ఉండేటప్పటికీ ఆ చిత్తవృత్తులే నిజం అనుకుంటాడు. సినిమాకి వెళ్ళి అనుకుంటా, సినిమాలో ఏమిటో జరుగుతుంది, అవి నేను నిజం అనుకుంటాడు. నిజమా? అవి కాదు, అది మాయ అంటే అదే. అవి నిజం అనుకుని వాటి బేసిస్ మీద ఓట్లేసి, యుద్ధాలు చేసి, పోట్లాడి ప్రాణాలు తీసుకున్నవాడు కూడా ఉన్నారు. అట్లాగే ఇప్పుడు ఈ వీడియోలు కానీ, సినిమాలు కానీ, ఇవన్నీ కూడా పచ్చి అబద్ధాలు, మాయ అయినా కూడా అవి నిజం అనుకుని వాటిల్లో కొట్టుకుపోయే అమాయకులు, చిత్తవృత్తులు కంట్రోల్ చేసుకోలేక మనస్సుని కంట్రోల్ చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరూ ఉన్నారు అలాంటి వాళ్ళు. సో సినిమాలు, నాటకాలు కాకుండా నిజ జీవితంలో కూడా జరిగే సంఘటనలు అవి అటువంటివే, మాయలో భాగమే. అది నిజం అనుకుని, అంతే నేను అనుకుని అందులో అలా ఉండిపోతే, నేను ఫలానా పార్టీ, నేను వీడి కొడతాను, వాడు నన్ను కొడతాడు, వీడు నన్ను చంపేస్తాడు, ఏంటంటే అయిపోతుంది అనమాట. మాయ అంటే అదే. సో ఇలా కాకుండా నీ చిత్తం నువ్వు కంట్రోల్లో పెట్టుకోవాలి. చిత్తవృత్తి నిరోధము. ఈ చిత్తవృత్తులు ఇలా తిరుగుతూ ఉండేవి కాకుండా నిరోధించేసి స్టాప్ చేసేయి అని చెప్పడమే యోగ శాస్త్రం. యోగం అంటే అదే, యోగ చిత్తవృత్తి నిరోధ. అప్పుడేమవుతుంది? ద్రష్టు స్వరూపే అవస్థానం.
ద్రష్ట అంటే ఆత్మతత్వము తనలో తాను ఉండిపోతాడు. లేకపోతే ఏమవుతుంది, ఆ చిత్తవృత్తుల్లో కలిసిపోతున్నాడు, కలిసి మెలిసి అందులో తేడా లేకుండా తనే తాదాత్మ్యం చెందుతున్నాడు. ఒక మంచి పద్యం ఒకటి ఉంది, ఇది మంచి మంచి యాంగిల్లో. గురువు శిష్యుడాయ, శిష్యుడు గురువాయ, గురువు శిష్యులలోనే గురుతే మాసిపోయే. గురువు శిష్యుడు చాలా దగ్గరగా చాలా ఏళ్ళు ఉండటం వల్ల, అంటే బతికున్నప్పుడు కానీ చచ్చిపోయిన తర్వాత కూడా వాళ్ళకి వీళ్ళకి తేడా తెలియకుండా పోయి శిష్యుడే గురువు అవుతాడు. మా గురువుగారు పోయిన తర్వాత అందరూ నన్ను గురువుగారు అంట మొదలెట్టారు. అట్లాగే కొడుకే తండ్రి అవుతాడు. సో ఈ మాయ, ఈ మార్పు అనేది ఏదైతే వస్తుందో చిత్తవృత్తుల వల్ల, కాబట్టి చిత్తాన్ని నిగ్రహించు అని చెప్పి. చిత్తం ఎలా నిగ్రహించాలండి, ఇది ఆగదు కదా అంటే, వాయోరివ సదుష్కృతం భగవద్గీతలో అర్జునుడు మనస్సు గాలి లాంటిది, అసలు పట్టుకోవడం అయ్యే పని కాదు అంటే. అందుకే అభ్యాసం వైరాగ్యం, అభ్యాసం చేయాలి, ధ్యానం చేయాలి, ప్రాణాయామం చేయాలి, ఆసనాలు వేయాలి. అది కాక వైరాగ్యం ఉండాలి. నాకేం అక్కర్లేదు, కోరికలు ఎక్కువైన కొద్దీ చిత్త చాంచల్యం ఎక్కువైపోతాం. సో ఈ మనస్సును ఎలా కంట్రోల్ చేయాలని చెప్పేదే యోగ శాస్త్రం, అదే యోగ దర్శనం. పతంజలి ముందు కూడా ఇది వేదం నుంచి కూడా యుజ్ అనే ధాతు వేద మంత్రాలు ఉంది. ఈ యోగ శాస్త్రాన్ని క్రోడీకరించాడు మాటకే పతంజలి, ఆయన కాదు మొదలెట్టేది. అది క్రోడీకరించి సూత్రప్రాయంగా దర్శనకారుడై సూత్రకారుడైనటువంటి మహర్షి పతంజలి మహర్షి. ఇందులో యోగాంగానుష్ఠానాత్ అశుద్ధిక్షయే జ్ఞానదీప్తి ఆవివేకాఖ్యాతే అని ఒక సూత్రం. యోగాంగానుష్ఠానం చేయటం వల్ల, అంటే యోగాంగములు ఏవైతే ఉన్నాయో వాటిని అనుష్ఠానం చేయటం వల్ల అశుద్ధి క్షయం అవడం వల్ల జ్ఞానదీప్తి, జ్ఞానం వస్తుంది మీకు వివేకం వల్ల అని చెప్పాడు. ఏంటండి ఆ యోగాంగాలు అంటే 8 యోగాంగాలు. యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధయో అష్టావంగాని 8 యోగాంగాలు. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యాన, సమాధి. సమాధి అంటే గొయ్యిదవి పూడ్చిపెట్టే ఆ సమాధి కాదు ఇక్కడ. ఇది యోగ సమాధి అంటే నిశ్చల తత్వం, అబ్జార్ప్షన్. అది హైయెస్ట్ గోల్. అంటే మనస్సును నిలిపేయడం, అమనస్క స్థితి, ఆత్మలో సాక్షాత్కారంగా నిలబడిపోవడం. మరి అది కాకపోతే ఏంటయ్యా అంటే, ఆత్మ రకరకాలుగా, ఆత్మ ఒకే రకంగా ఉన్నప్పటికీ చిత్తం రకరకాల చాంచల్యంతో ఉంటుంది. చిత్త వృత్తులు, ప్రమాణ విపరీత వికల్ప నిద్రాసన, వాటిని నిరోధించడం ఎట్లాగంటే ప్రాణాయామం చేయాలి, ధ్యానం చేయాలి, దాని ముందు ధారణ చేయాలి, ప్రత్యాహారం, ఇవన్నీ చేస్తే గాని ఆ మనస్సు నిలవదు. మనస్సు స్వాధీనమైన వానికి మరి మంత్రతంత్రము లేదా అని త్యాగరాజ కృతులు. మనస్సు ఎవరికైతే స్వాధీనమైందో వాడి స్వాధీనం కాదు ఏమి లేదు ఈ ప్రపంచం. మంత్రతంత్రాలు ఇవన్నీ కూడా మనస్సు స్వాధీనం కాని వాడి కోసం. ఇవన్నీ చేస్తే స్వాధీనం అవుతుందనే ఉద్దేశంతో ప్రాణాయామంతో కూడా మనస్సు స్వాధీనం చేసుకోవచ్చు. ప్రచ్ఛర్ధన విధారణాభ్యాం వా ప్రాణస్య అని ఒక సూత్రం. అంటే సమాధి స్థితి ప్రాణాయామంతో వస్తుంది. అది నేను ఫాలో అయినటువంటి మార్గం. మా గురువులు చెప్పినటువంటిది కేవలం ప్రాణాయామంతో ఆటోమేటిక్ గా ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి వచ్చి సమాధిలోకి తీసుకెళ్లిపోయే పరిస్థితి. అంత గొప్ప ప్రాణాయామం. అదొక పెద్ద విజ్ఞానం, ప్రాణాయామ విజ్ఞానం. సైన్స్ ఆఫ్ ప్రాణాయామ అని ఒక పుస్తకం కూడా ఉంది స్వామి శివానంద. వాటికి ముందు ఆసనాలు, వాటికి ముందు సూక్ష్మయామం, ఇదంతా మా యోగా కోర్స్ మేము కనుక ఇచ్చేటైతే, మీరు నేర్చుకునేటైతే ఇవన్నీ నేర్పిస్తాం. సో ఇప్పుడు ఈ ధారణ అంటే ఏమిటి, ధ్యానం అంటే ఏమిటి, సమాధి అంటే ఏమిటి? ధారణ అంటే దేశబంధ చిత్తస్య ధారణ, ఒక దాని మీద మనస్సు నిలపడం ధారణ. మరి ధ్యానం అంటే ఏంటి? తథ ప్రత్యేక ధనత ధ్యానం. దేని మీద అయితే ధారణ చేస్తున్నారో దానిలో చాలాసేపు ఒకే మార్గంలో మనస్సు నిలిచిపోయి ఉండడం అనేది ధ్యానం. మరి సమాధి ఏంటంటే స్వరూప శూన్యమేమో సమాధి. ఆ ధ్యానంలోనే
ఎంత లోతైన ధ్యానం అంటే తను తాను మర్చిపోయినాడు. తన్మయత్వం. దేని మీద ధ్యానం చేస్తున్నాడో దానిలో లీనమైపోయి లయమైపోయి తన్ను తాను మర్చిపోవడం అనేది సమాధి. తనలో తానే బ్రహ్మం వాయనగా తనకంట అన్యము లేదనిగా, ఇది సమాధి స్థితి వల్ల. అట్లాగే వేమన పద్యాల్లో చూపులోని చూపు చూడంగా చూపులోని చూపు తేటబడు, చూపులోని చూపు సురవరగమ్యంబు విశ్వదాభిరాముడు. బ్రహ్మస్వరూప పద్ధతి అని, యోగి పద్ధతి అని వేమన పద్యాల్లో శతకంలో ఇవి చాప్టర్స్ ఉన్నాయి. మీరు మామూలుగా బయట చదువుకునేవి అవి మోహ పద్ధతి అటువంటివి. ఇదేమో యోగి పద్ధతి, బ్రహ్మస్వరూప పద్ధతి. అందులో సమాధి నుంచి వర్ణన. చూపులోని చూపు చూడంగా చూపులోని చూపు తేటబడును, చూపులోని చూపు సురవరగమ్యంబు విశ్వదాభిరామ వినురవే. ఇది మాటలతో చెప్పేది కాదు, అది కేవలం అనుభవైకి వ్యక్తి. ఆది శంకరాచార్యులు గారు యోగ తారావళి అని ఒక గ్రంథం రాశారు. దాని మీద నేను లెక్చర్స్ ఇచ్చాను, ట్రాన్స్లేషన్ కూడా చేశాను. అది కాక హఠయోగ ప్రదీపిక అని ఒక మహద్గ్రంథం ఉంది. స్వాత్మారామ యోగేంద్రుడు 1000 సంవత్సరాల కింద తెలుగువాడైన ఆయన రాశాడు. అది కాక గోరఖ్నాథ్ హఠరత్నావళి అని, గోరక్ష సంహిత అని అనేక గ్రంథాలు రాశాడు యోగ శాస్త్రం మీదనే. సో యోగ సూత్రాల్లో కేవలం సూత్రప్రాయంగా సూక్ష్మంగా చెప్పబడినటువంటివన్నీ కూడా, అంటే ప్రాణాయామం మీద కేవలం 3 సూత్రాలు, ఆసనాల మీద కేవలం 2 సూత్రాలు, అట్లా ఉన్నటువంటి వాటిని ఆ 2 సూత్రాలు ఆసనాల మీద చెప్పినవి 86 ఆసనాలు ఈ రోజు మేము నేర్పిస్తున్నాం. ఇంతకుముందు 84 లక్షల ఆసనాలు ఉండేవి, తర్వాత 84,000 అయినాయి, తర్వాత 840 అయినాయి, ఇప్పుడు 84. అలాగే ప్రాణాయామం 3 సూత్రాల్లో చెప్పేసినటువంటి ఇక్కడ సైన్స్ ఆఫ్ ప్రాణాయామం అని అష్టకుంభకాలని హఠయోగంలో, తర్వాత రాజయోగంలో అదో పెద్ద సబ్జెక్ట్. సో ఈ విధంగా యోగ దర్శనం గురించి మనం తెలుసుకుంటాం. ఇప్పుడు న్యాయ దర్శనం, వైశేషిక దర్శనం కేవలం. ఈ న్యాయ దర్శనంలో న్యాయం అంటే జస్టిస్ అనే మీనింగ్ ఉంది. అన్యాయం న్యాయం, దాని అర్థం ఇంకో పేరు, తర్కం అనే దానికి ఇంకో పేరు. అలాగే అన్వీక్షకి అని కూడా పేరు, అంటే సూక్ష్మ దృష్టి అని అర్థం. అంటే ప్రపంచంలో ఏం జరిగినా ఏం జరగబోయినా దాన్ని సూక్ష్మంగా న్యాయాన్యాయాలు తెలుసుకుని ముందు వెనకలు చూసి మీమాంస చేయడం, చర్చ చేయడం అనేది న్యాయదర్శనం. అంటే ఇప్పుడు ఇతర మతాలకి మనకి ఉన్నటువంటి ముఖ్యమైన తేడా ఇక్కడే వస్తుంది. ఇతర మతాల్లో ఈ మధ్య పుట్టినవి, ఒకటి నిన్న పుట్టింది, ఒకటి మొన్న పుట్టింది, వాళ్ళు ఏం చెప్తారంటే ఇదిగో ఫలానా జీసస్, ఫలానా ఇది, ఫలానా అది అని చెప్తారు. ఇది నమ్ము అంటే వాళ్ళ నమ్మకం కోసం అని ప్రయత్నించారు. చదువు రానిటువంటి వాళ్ళకి, బుద్ధిహీనులకి ఈజీగా మోసం చేసేసి, అంటే ఏవో మిరాకిల్ చేసినట్టుగా, గుడ్డివాడి కన్నులు దృష్టి తెప్పించినట్టుగా ఈ కొందరు దొంగ పాస్టర్లు దొంగ మోసాలన్నీ చేసి, ఇదిగో ఇది జీసస్ వల్ల జరిగింది, నువ్వు యేసుని నమ్ము అని చెప్పి వాడిని మత మార్పిడి చేస్తారు. ఆ మత మార్పిడి చేసిన తర్వాత వాడు అందులో దిగబడిపోతాడు. ఆ దిగబడిపోవటం వల్ల ఏమవుతుంది, 10వ భాగాలు కట్టాల్సి వస్తుంది. వాడికి ఉన్న మొత్తం ఆదాయంలో 10వ వంతు పాస్టర్ గారికి కట్టాల్సి వస్తుంది. ఇలాంటివి కొన్ని వేల లక్షల 10వ భాగాలు సంపాదించి ఈ పాస్టర్లు కోటీశ్వరులు, అర్బుదేశ్వరులు అయ్యారు. ఇది ఉన్నటువంటి ఒక పెద్ద గూడు పుఠాణి దొంగతనం ఇదంతా. అసలు ఆ జీసస్ అనే వ్యక్తి లేడు అని చెప్పి అనేకమైనటువంటి నిరూపణలు వాళ్ళే చెప్తున్నారు, మనంగా చెప్పారు. అమెరికాలో, యూరోప్లో చాలా మంది రీసెర్చ్ చేసి జీసస్ అనేది కట్టుకథ అని చెప్తారు. ఒక కట్టుకథతో, ఇప్పుడు ఎట్లాగైతే ఇది పుష్ప అని చెప్పి పుష్ప 1, పుష్ప 2 ఒక కట్టుకథ, అందులో ఆ వ్యక్తిత్వం నిజంలాగా చూపించి దాని మీద పెద్ద రాజకీయాలు చేసి, దాని మీద హత్యలు జరిగి, దాని మీద ఆత్మహత్యలు జరిగి, దాని మీద జైలుకి వెళ్ళి ఏమిటేంటో జరిగిపోతుంది. ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదు. ఇది కూడా అటువంటిదే. ఒక కట్టుకథతోటి ఒక మతాన్ని సృష్టించి ఆ మతంలో అందరినీ ట్రాప్ చేసి మోసంతో వాళ్ళ దగ్గర డబ్బులు లాగి ఈ ప్రపంచంలో ఈ మతం అన్నిటికంటే పెద్ద మతంగా ఇప్పుడు నడుస్తుంది. ఇకపోతే
ఈ ఇదే మోడల్ ఇతర మతాలు కూడా ఫాలో అయ్యాయి. ఒక వ్యక్తి బదులు ఇంకో వ్యక్తిని పెట్టి భగవంతుడు ఉన్నాడు, ఎక్కడో ఉన్నాడు, భగవంతుడి గురించి ఎవరికి అక్కర్లేదు, ఈ మాయా లోకంలో అందరినీ ముంచేయడమే సరిపోతుంది. మన శాస్త్రాల్లో అలా కుదరదు. మన దగ్గర అసలు మొత్తం కూడా తర్కం మీద ఆధారం, హేతువాదం. నువ్వు ఏం చెప్పిన దాన్ని ప్రూఫ్ చూపించాలి. క్రైస్తవంలో ప్రూఫ్ అడిగే క్వశ్చన్ లేదు, ఇస్లాంలో ప్రూఫ్ అడిగే క్వశ్చన్. ప్రూఫ్ అడిగితే అది ఈసన్ ఇన్ ద బ్లాస్ఫమీ లా, పాకిస్తాన్లో జైల్లో పెట్టి తలకాయ చేస్తారు. ఇతర మతాల్లో ప్రూఫ్ అడగటానికి నీకు హక్కు లేదు, క్వశ్చన్ చేసే హక్కు లేదు. మన మతంలో అట్లా కాదు, సనాతన ధర్మంలో. ఎందుకంటే ఇది కల్పితమైన మతం కాదు, ఇది సహజంగా వేల సంవత్సరాల బట్టి ఉన్నటువంటి సనాతన ధర్మం. ఇందులో న్యాయ దర్శనం అనేది ప్రూఫాలజీ, ప్రమాణ శాస్త్రం. ప్రమాణం ఏంటి? నువ్వు ఏం చెప్పినా సరే దాని ప్రమాణం ఏంటి, ప్రూఫ్ ఏంటి? ఆ ప్రూఫ్ అంటే ఏంటి? అసలు ప్రూఫ్లు ఎన్ని రకాలు ఉన్నాయి, ప్రమాణాలు ఎన్ని రకాలు? ప్రత్యక్ష ప్రమాణం, చూడటం, టెస్టిమోనీ, డైరెక్ట్ టెస్టిమోనీ. అట్లాగే అనుమాన ప్రమాణం అంటే ఇన్ఫరెన్షియల్. మీకు దూరంగా ఏదో ఒక సంకేతం కనబడుతుంటే ఓహో ఇదే అని చెప్పి మీరు కంక్లూడ్ చేస్తారు. అలాగే ఈ రెండిటికి అతీతమైనటువంటి వస్తువుల మీద ఉండేటువంటిది శబ్ద ప్రమాణము లేదా ఆప్తవాక్యము లేదా శృతి ప్రమాణం. అంటే భగవంతుడి గురించి చెప్పేది, ఆత్మ గురించి, చచ్చిపోయిన తర్వాత ఆత్మ ఉందా లేదా, ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది, ఇలాంటి క్వశ్చన్లు మనం ప్రత్యక్షంగా చూడటానికి సంభవం కాదు. అనుమాన ప్రమాణంతో ఇన్ఫర్ చేయడానికి కూడా సంభవం కాదు. అనుమానం అనేది ప్రత్యక్షం మీదనే వచ్చినటువంటి సైన్స్ మొత్తము అనుమాన ప్రమాణము, ప్రత్యక్ష ప్రమాణం మీద ఎక్స్పెరిమెంట్స్ తో వచ్చినటువంటి అనుమానాలే తేలి, అంత తప్పేం లేదు. ఈ రెండిటికి అలవడనటువంటి విషయాల గురించి మటుకు చెప్పేది వేదం. వేదస్య వేదత, ప్రత్యక్షానమైన ఏదైతే చెప్పలేదో దాన్ని చెప్పేది వేదము. ఆ వేదాన్ని శృతి ప్రమాణం కింద తీసుకున్నా. అంటే భగవంతుడు ఇట్లా ఉన్నాడు, పురుష ఏవ ఇదగం సర్వం, ఈ కనపడే విశ్వమంతా ఆ భగవంతుడే అని ఇలాంటి స్టేట్మెంట్స్ ఏవైతే మనకి కళ్ళకి కనపడవు, మన బుద్ధికి ఇన్ఫరెన్స్ చేయడానికి వీలు కావో అవి వాటిని మటుకే శృతి ప్రమాణము, శబ్ద ప్రమాణము, ఆప్తవాక్యం అని చెప్పారు. న్యాయ దర్శనంలో ఉపమానం కూడా ఒకటి పెట్టారు. అంటే కంపారిజన్, ఇలా ఉన్నాడయా, ఇలాంటి వాడు వాడు, వాడు ఇలాంటి వాడు వీడు, ఇది ఇది ఇలాంటిది అది, అది కూడా ఒక ప్రమాణం కింద ఒప్పుకున్నారు. మీమాంసా దర్శనంలో అర్ధాపత్తి అనేది ఇంకో ప్రమాణం కింద ఒప్పుకున్నారు. కానీ మొత్తం కూడా ప్రమాణాల మీదనే శాస్త్రం. ప్రత్యక్షం అంటే ఏంటి, అనుమానం అంటే ఏంటి, దీనిన్నిటికీ కూడా నేను ఫాలో అవుతున్న కొన్ని బుక్స్ ఉన్నాయి. అవి ది న్యాయ సూత్రాస్ ఆఫ్ గౌతమ అని ఒక బుక్. అలాగే దాన్ని కొత్త వర్షన్ నవ్య న్యాయం అని ఉంటుంది బెంగాల్లో. ఈ గౌతముడు అనేటువంటి మహర్షి అహల్య హస్బెండ్ అనేటువంటి వాడు బీహార్ ఒరిజినల్ గా, కానీ ఆంధ్రాలో ఉన్నాడు. అందుకే మనకి గౌతమి ఎక్స్ప్రెస్ వచ్చింది, గౌతమి నది అంటే గోదావరి. సో ఈయన ఈ సూత్రాలు ఏవైతే రాశాడో వీటిల్లో మొట్టమొదలు ఆయన చెప్పేది ఏంటంటే, ఈ ప్రత్యక్ష ప్రమాణాలు ఇవన్నీ, ఈ ప్రమాణాలన్నింటినీ బాగా తెలుసుకుంటే నీ మోక్షం వస్తాయి. ఎందుకు? మోక్షం రావాలంటే జ్ఞానం ఉండాలి, జ్ఞానం ఉండాలంటే మీమాంస చేయాలి, ఆ మీమాంస చేయాలంటే మీకు తర్కం ఉండాలి, తర్కం ఉండాలంటే న్యాయ దర్శనం అంటే ప్రమాణ శాస్త్రం. ఈ ప్రమాణ శాస్త్రం అంతా వస్తే కానీ మీరు నీ మీమాంస చేయలేరు, ఏది నిజం ఏది అబద్ధం చెప్పుకోలేరు. అందుకే ఆయన ఏం చెప్పాడు, ప్రమాణ ప్రమేయ ఇట్లా ఒక లిస్ట్ ఇచ్చాడు మొత్తం. ఇవన్నీ దృష్టాంత, అనుమాన, ఛల అంటే వాద, ఈ వాదములు ఇవన్నీ కూడా ఎలా చేయాలి, ఏది నిజం ఏది అబద్ధం ఎలా నిర్ణయించాలి, అదే న్యాయం అన్నమాట. న్యాయశాస్త్రం, న్యాయ దర్శనం. అందుకే న్యాయస్థానం ఉంది. ఈ వివేచన ఏదైతే ఉందో అనాలిసిస్,
దీనివల్ల నిశ్రేయసాధిక మహా అన్నాడు. దీనివల్ల మోక్షం వస్తుంది. ఎందుకు వస్తుంది మోక్షం? మోక్షం అనేది ఫ్రీడమ్. జ్ఞానాద్ముక్తి అని స్టేట్మెంట్. జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది. జ్ఞానం అంటే సరైనటువంటి జ్ఞానం, అబద్ధపు జ్ఞానం కాదు, చెప్పుడు జ్ఞానం కాదు. మీమాంసతోటి, అన్వీక్షకితోటి, తర్కంతో, న్యాయంతో నిర్ధారణ చేసినటువంటిది యాక్చువల్ ట్రూత్. అది న్యాయం, అది సత్యం. ఆ సత్యం యొక్క జ్ఞానం రావడం వల్ల మోక్షం వస్తుంది. అందుకే సత్యాసత్య నిరూపణ చేయడానికి ఈ న్యాయ దర్శనం ఏర్పడింది. మీరు వినే ఉంటారు, మర్యాద రామన్న అని, లేకపోతే ఇంకోళ్ళని వీళ్ళందరూ న్యాయ నిర్ణేతలు, వాళ్ళు జడ్జీలు అనమాట. పూర్వకాలం రాజు ఆస్థానంలో రాజుగారే చేసేవాడు, లేదా ఆయన మంత్రులు వాళ్ళు కొందరు పండితులు చేసేవాడు. న్యాయ వివేచన, ఏది అబద్ధం ఏది న్యాయం అని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వినే ఉంటారు, ఇద్దరు ఆడ మనుషులు వచ్చి ఒక చిన్న పిల్లవాడు నాదంటే నాది, నా కొడుకు అంటే నా కొడుకు అని పోట్లాడుతుంది. మరి ఎవరిది ఎట్లా నిర్ణయించాలి న్యాయ నిర్ణయం? అప్పుడు న్యాయ నిర్ణేత ఏం చేశాడంటే, ఓకే మీరిద్దరు కావాలంటున్నారు కదా, ఈ పాపాయిని కోసి ఒక ముక్క నీకు ఒక ముక్క ముగిస్తాను. అప్పుడు ఏమైంది? అందులో నిజమైన తల్లి వద్దు వద్దు వద్దు, ఆమె దగ్గరే ఉంచండి అని చెప్పి, ఆమె నిజమైన తల్లి. రెండో వాడు ఓకే ఫైన్ అని కూడా అనొచ్చు. సో ఇలాంటి పద్ధతుల్లో, అంటే ఇందులో అనేకమైనటువంటి యుక్తులు, తంత్రయుక్తి అని ఒకటి ఉంది, ఇవన్నీ వాడి ఒక నిర్ణయానికి వచ్చి ఇది న్యాయము, ఇది ధర్మము అని నిర్ణయం చేసే కెపాసిటీ అది న్యాయ దర్శనం నుంచి వచ్చింది. అందుకే వాదం అంటే ఏంటి, జల్పం అంటే ఏంటి, సిల్లాగిజం, హైపోథసిస్ అండ్ ప్రూఫ్, ఇవన్నీ చెప్పుకొచ్చాడు. అది ఇంగ్లీష్లో కూడా వచ్చినాయి. అవే ఇంగ్లీష్లో లాజిక్ కింద, జస్టిస్ కింద వెళ్ళినాయి తర్వాత. సో ఇది న్యాయ దర్శనం. ఈ న్యాయ దర్శనంలో ఉండేటువంటి న్యాయ పదార్థాలు ఏవైతే ఉన్నాయో అందులో ప్రమాణ, ప్రమేయ, సంశయ, ఇట్లా న్యాయ పదార్థాలు ఉన్నాయి. అందులో ఇన్హరెన్స్ అనేది కూడా ఒకటి ఉంది. అంటే సమవాయ, సామాన్య, విశేష, సమవాయ. సో ఇవన్నీ టెక్నిక్స్. ఈ టెక్నిక్స్ ని వాడి జస్టిస్ ని రీచ్ అవడం, న్యాయాన్ని అధిగమించడమే సరైనటువంటి పద్ధతి. జూరిస్ప్రుడెన్స్, జస్టిస్, సిస్టమ్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్ ఆర్ కోర్ట్స్, ఇదంతా కూడా ఆ శాస్త్రం మీద ఆధారపడి. అందుకే న్యాయస్థానం, న్యాయవాది. సో అంటే న్యాయం అనే దానికి ఇంకా కొన్ని అర్థాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మార్జాల కిషోర న్యాయం అని ఉంటుంది. అంటే పిల్లి తన పిల్లని నోటుతో ఖర్చుకుని ఎడుతుంది. అట్లాగే కపి కిషోర న్యాయం ఇంకోటి ఉంది. పోతి అది ఏమి పిల్లని పట్టుకోదు, పిల్లే దాన్ని పట్టుకుంటుంది. అది కపి కిషోర న్యాయం. ఇది మార్జాల కిషోర న్యాయం. కాకతాళీయ న్యాయం అంటే తాటి చెట్టు కింద నిలబడితే ఒక తాటికాయ నెత్తినబడి తన బదులైన కాకతాళీయం. అంటే కాకి తాడికాయ ర్యాండమ్ గా అలా ఫినామినం జరిగిపోయింది. ఇప్పుడు ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్ లో చనిపోయాడని కాకతాళీయ న్యాయం కాదు, మర్డర్ అని కొందరు అంటున్నది. వాళ్ళు కొన్ని ఉద్దేశాలతో అలా అంటున్నారు. సో ఈ న్యాయం అనేది, ఈ న్యాయాలు, ఇలాంటివి కూడా చాలా న్యాయాలు ఉన్నాయి. పిపీలికా న్యాయం, ఇట్లాంటి అనేక న్యాయాలు. అంటే సిమిలారిటీ టు దట్ ఫినామినన్ అనమాట. సో ఇవన్నీ మనకి సిస్టమ్స్ థియరీ, కంప్యూటర్ సైన్స్, వీటిలో కూడా లాజిక్ వాడతారు కాబట్టి ఇవన్నీ కూడా అక్కడికి వచ్చినాయి. ఇప్పుడు వైశేషికానికి వద్దాం. వైశేషికానికి వచ్చేటప్పటికి నా పుస్తకమే ఉంది, ఫిజిక్స్ ఆఫ్ వైశేషికాన్ని. ఫిజిక్స్ మొత్తము వైశేషికంలో చెప్పారు. ఇది ప్రమేయ శాస్త్రం, ప్రమాణ శాస్త్రం కాదు. ఆ ప్రమాణాలని వాడి ఈ జగత్తులో ఉండేటువంటి, ప్రకృతిలో ఉండేటువంటి అనేకమైనటువంటి ఫినామినా, అంటే జరిగే సంఘటనల మీద ప్రమాణాలని వాడి వాటి గురించి చెప్పేది వైశేషిక దర్శనం. వైశేషికం అని పేరు ఎందుకు వచ్చింది? విశేష, ఇందాక చెప్పాను సరే, సామాన్య, విశేష, సమవాయ, 3 సంబంధాలు ఉన్నాయి. సామాన్యం అంటే ఇప్పుడు అనేకంలో ఒకే
క్యారెక్టరిస్టిక్ ఉంటే అది సామాన్యం. అంటే మనిషి ఉండే లక్షణాలు సామాన్యంగా అన్ని దేశాలకి కలిపి ఒకే లక్షణాలు ఉంటాయి. విశేషం అంటే ఆ ఉన్నటువంటి క్లాస్లో, సామాన్య క్లాస్లో స్పెసిఫిక్ విశేషం. అందుకే వైశేషికం అనే పేరు వచ్చింది. సామాన్య విశేష సమవాయం. సమవాయం అంటే ఆ వస్తువులో సహజంగా ఉన్నటువంటి గుణం. అంటే నీళ్ళల్లో చల్లగా ఉంటాం, అగ్నిలో వేడిగా ఉంటాం, ఇలాంటి. సో ఇప్పుడు ఈ వైశేషిక దర్శనం కొంచెం లోతుగా వెళ్దాం, ఎందుకంటే అది నేను రాసిన పుస్తకం కాబట్టి. ద ఫిజిక్స్ ఆఫ్ వైశేషిక అని మీరు చదవచ్చు, అది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు. తెలుగులో దీన్ని రాయటానికి నేను కొందరిని అడిగాను, వాళ్ళు కనుక రాస్తే మంచిది. మీలో ఎవరైనా రాయగలిగే శక్తి ఉంటే మీరు కూడా రాయొచ్చు. తథాతో ధర్మ వ్యాఖ్యాస్యామ. ఇప్పుడు మనం ధర్మం చెప్తాము. కణాద మహర్షి అన్నాడు. కణాదుడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే కణములని భక్షించేవాడు. కణములు అంటే పార్టికల్స్. ఏ పార్టికల్స్? యాటమ్స్. అవిను భక్షించేవాడు కాబట్టి కణాదుడు అని ఆయనే అటామిక్ థియరీ ఇచ్చాడు. యతో అభ్యుదయ నిశ్చయ సిద్ధి సధర్మ. ఇప్పుడు ధర్మం చెప్దామండి. ఏమిటయా ధర్మం అంటే దేనివల్ల అభ్యుదయం నిశ్రేయసం రెండు వస్తాయి, అదే ధర్మము. తద్వచనాదామ్నాయస్య ప్రామాణ్యం. ధర్మవచనం కాబట్టి వేదానికి ప్రామాణ్యత వచ్చింది. ధర్మ విశేష ప్రసూత ద్రవ్య గుణ కర్మ సామాన్య విశేష సమవయానాం పదార్థానాం సాధర్మ్య వైధర్మ్యాభ్యాం తత్వజ్ఞాన నిశ్రేయసం. యతో అభ్యుదయ నిశ్రేయస సిద్ధి సధర్మ. దేనివల్ల అభ్యుదయము నిశ్రేయసము రెండు వస్తాయో అదే ధర్మము. అభ్యుదయం అంటే మనకందరికీ తెలిసిందే. నిశ్రేయసం అంటే ఏమిటయ్యా అంటే ఎట్లా వస్తుందండి నిశ్రేయసము అంటే ధర్మ విశేష ప్రసూతాత్. ధర్మంలో ఉండేటువంటి విశేషముల యొక్క పుట్టుక వల్ల ద్రవ్య గుణ కర్మ సామాన్య విశేష సమయానాం పదార్థానాం సాధర్మ వైధర్మ్యాభ్యాం తత్వజ్ఞానం. దేని తత్వజ్ఞానము? ద్రవ్య గుణ కర్మ మూడు. ఈ మూడిటి యొక్క తత్వజ్ఞానము సామాన్య విశేష సమవాయ, ఈ మూడిటి షట్పదార్థములు అంటారు. ఈ 6 పదార్థముల యొక్క తత్వజ్ఞానం వల్ల మోక్షం వస్తుంది. ద్రవ్యములంటే ఏమిటి? పదార్థములు. గుణములంటే వాటి ప్రాపర్టీస్. కర్మ అంటే వాటి మోషన్స్. పృథివ్యాపస్తేజో వాయురాకాశ దిక్కాలమన ఆత్మ ఇది ద్రవ్యాణి. ద్రవ్యములంటే పృథివీ, ఆప, తేజ, వాయురాకాశం, ఈ తెలిసినవే. అట్లాగే కాలము, దిక్కు, ఆత్మ, మనస్సు, ఇవన్నీ కలిపి ద్రవ్యములు, నవద్రవ్యములు. ఈ ద్రవ్యముల యొక్క గుణములు శబ్ద స్పర్శ రూపరసగంధా సంఖ్యా పరిమాణాని పృథక్త్వం సంయోగ విభాగో పరత్వే బుద్ధయ సుఖ దుఃఖే ఇచ్ఛాద్వేషే ప్రయత్నాశ్చ గుణా. ఇవన్నీ వాటి గుణాలు. ఉత్క్షేపణం, అవక్షేపణం, ఆపుంచనం, ప్రసారణం, గమనం. కర్మ అంటే ఏమిటి? పైకి వెళ్ళటం, కిందికి వెళ్ళటం, కాంట్రాక్షన్, ఎక్స్పాన్షన్, ట్రాన్స్మిషన్, ఇవన్నీ జనరల్ మోషన్, గమనం. గమన విశేషాత్ రేచన, స్పందన, స్ఫోటన. ప్రశస్త పాదులు అనేటువంటి మహర్షి ఒక భాష్యం రాశారు దీనికి. దాంట్లో వారు ఇచ్చినటువంటి గమనం వంటి గమన విశేషములు స్ఫోటన, రేచన, స్పందన, ఇట్లా అనేకమైనటువంటి మోషన్స్. సో ఇలా చెప్పి ఇప్పుడు లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ మ్యాటర్ మనకి ఫండమెంటల్ ఉంది కదా. మ్యాటర్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయ్డ్. న ద్రవ్యం కార్యం కారణాంచ వధతి. న ద్రవ్యం కార్యం కారణంచ వధతి. ఉభయ. అలాగే పర్పెచువల్ మోషన్ అనేది అసాధ్యం అని చెప్పడానికి ఇంకోటి కార్య విరోధి కర్మ. మోషన్ గురించి చాలా డీటెయిల్స్ ఇచ్చారు, రకరకాల మోషన్స్. ఫోర్స్, యాక్సిలరేషన్ కూడా ఇచ్చారు, అవి కూడా చెప్తాను మీకు. ఫోర్స్ గురించి చెప్పడానికి నోదన అనే శబ్దం వాడాడు ఫోర్స్ కి. 5వ అధ్యాయంలో ఫోర్స్ గురించి
ఉంది. ఆ 4వ అధ్యాయంలో అటామిక్ థియరీ ఉంది. 5వ అధ్యాయంలో మోషన్ ఫస్ట్. ఆత్మ సంయోగ ప్రయత్నాభ్యాం హస్తే కర్మ. నా చేతిలో మోషన్ రావాలంటే నా ఆత్మ ప్రయత్నం చేయాలి. ఆత్మ సంయోగ ప్రయత్నాభ్యాం హస్తే కర్మ. ఆ మోషన్ వచ్చినప్పుడు తథా హస్త సంయోగాచ ముసలే. ఒక రాయి ఉందనుకోండి, ఇలా ఒక రాయి ఉందనుకోండి, ఈ రాయిని నా చేయి కొట్టినప్పుడు ఆ రాయి కూడా ముందుకెళ్తుంది. అందుకే హస్త సంయోగా ముసలే కర్మ అభిఘాతజే. ముసలాదో కర్మణి వ్యతిరేకాదాహరణం అని అభిఘాత ముసల సంయోగా హస్తే కర్మ. ఇది కూడా అన్నాడు. అభిఘాతం వల్ల ఆ రాయిలో మోషన్ రావటం వల్ల దాని ఫలితంగా నా చేతిలో కూడా మోషన్ వస్తుంది. అది ఎలా వస్తుంది? వెనక్కి వెళ్ళిపోతుంది చెయ్యి. నేను ఇట్లా రాయిని కొట్టానుకోండి, నా చెయ్యి వెనక్కి వెళ్తోంది. రియాక్షన్. అదే థర్డ్ లా ఆఫ్ న్యూటన్ అని నేను నిర్ధీకరించి రాశాను. అట్లాగే నోదన విశేషాభావాచ నోర్ధన్న తిరియ గమనం. నోదనం అంటే ఫోర్సు. స్పెషల్ ఫోర్స్ లేకపోతే ఎటువంటి మోషన్ అప్వర్డ్ కానీ డౌన్వర్డ్ కానీ రాదు. మరి డౌన్వర్డ్ నేను పడిపోతుందంటే, ఏదైనా కింద పడిపోతుందంటే సంయోగాభావే గురుత్వాత్ పతనం. ఏదైనా వస్తువు సంయోగం అంటే కాంటాక్ట్ లేకపోతే కింద పడిపోతుంది. ఇలా కింద పడిపోతుందంటే ఒక ఫోర్స్ యాక్ట్ చేస్తేనే కింద పడుతుంది. గురుత్వాత్ పతనం. గురుత్వం ఉంది, ఫోర్స్ అది. ప్రయత్న విశేష నోదన విశేష. ఎక్కువ ప్రయత్నం వల్ల ఎక్కువ ఫోర్సు. నోదన విశేషాత్ ఉదమన విశేష. ఎక్కువ ఫోర్స్ వల్ల ఎక్కువ స్పీడు. ఎక్కువ స్పీడ్ అంటే ఏంటండి? యాక్సిలరేషన్. Force is proportional to acceleration. First law of Newton. Second law of Newton. First law of Newton is inertia. Explosive motion. Tatha dagdhasya visphotanam. Sleep motion. Vibratory motion. Trine karma. Vayu samyogat. Crystal motion. Manigamanam. Suchya visappanam. Magnetic needle motion. ఇది అదృష్టకారితం. ఇప్పుడు బ్యాలిస్టిక్ మోషన్. ఒక బాణం వేసినప్పుడు ఇషవాయుగపత్ సంయోగ విశేష కర్మణ్యత్వే హేతు. బాణం వేసినప్పుడు బాణం యొక్క సంయోగంలో వచ్చిన ఫోర్సు నోదన ఆద్యాభికర్మ. ఫస్ట్ ఫోర్స్ వల్ల దాని మోషను. తత్ కర్మకారితాచ్చ. ఆ మోషన్ చేయటం వల్ల సంస్కారాద్ ఉత్తరం కర్మ. ఒక సంస్కారం ఏర్పడి, అంటే కైనెటిక్ ఎనర్జీ అంటాం ఇంగ్లీష్. దానివల్ల ఇంకా ఫర్దర్ మోషను. తథోత్తరంచ. ఇంకా ముందుకెళ్ళి చివరికి నోదనాభావే గురుత్వాత్ పతనం. సంస్కారాభావే గురుత్వాత్ పతనం. సంస్కారం అనే కైనెటిక్ ఎనర్జీ అయిపోయినప్పుడు గురుత్వం వల్ల పడిపోతుంది. ఇది మనం 8th క్లాస్లో ప్రొజెక్టైల్ మోషన్, బ్యాలిస్టిక్ మోషన్ అని చదువుతాం. ఇదే మోషన్ ఇన్ సాలిడ్స్. నోదనాభిఘాత సంయోగాచ పృథివ్యాం కర్మ. సాలిడ్స్ లో మోషన్ ఫోర్స్ వల్ల, అభిఘాతం వల్ల, లేదా ఎక్స్ప్లోజివ్ గన్ పౌడర్ లాంటి సంయుక్త. లిక్విడ్ స్టేట్ లో అపాం సంయోగాభావే గురుత్వాత్ పతనం. ఏదైనా లిక్విడ్ దానికి బేస్ లేకపోతే కింద పడిపోతుంది. ఎలా పడుతుంది? ఎంత ఫాస్ట్ గా పడుతుంది లిక్విడ్ అంటే? ద్రవత్వాత్ స్యందనం. లిక్విడిటీ, విస్కాసిటీ, విస్కస్ ఫ్లో. దాడ్యో వాయు సంయోగాద్ ఆరోహణం. ఎవాపరేషన్. సూర్యుడి కాంతి వల్ల గాని గాలి వల్ల గాని ఎవాపరేషన్. నాడ్యో వాయు సంయోగాత్ ఆరోహణం. వృక్ష నోదనాపీడనాత్ సంయుక్త సంయోగాచ. ఫోర్స్ వల్ల గాని, అపీడనాత్ ప్రెషర్ తీసేయటం వల్ల గాని ఎవాపరేషన్ జరుగుతుంది. ఇదే బాయిల్స్ లా. అట్లాగే వృక్ష అభిసర్పణమిత్యదృష్టకారితం. ఆస్మాసిస్. అపాం సంఘాతో విలయనంచ తేజస్ సంయోగాత్. అంటే ఆప సంఘాతం కానీ విలయనం కానీ తేజస్ సంయోగం వల్ల అవుతుంది. అంటే ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తే. అందుకే స్తనై తత్ర విస్ఫుర్జతుర్లింగం అన్నాడు. మేఘంలో ఉరుము వచ్చినప్పుడు నీరు ఏర్పడుతుంది, ఆ హైడ్రోజన్ ఆక్సిజన్ కలిపి. అట్లాగే నీటిలో కనుక మీరు ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తే ఆ రెండు సపరేట్ అయిపోతాయి, హైడ్రోజన్ ఆక్సిజన్. వైదికంచ. వేదంలో కూడా చెప్పారు. ఏమిటో చెప్పాడు వేదంలో? అగ్ని గురించి. ఎనర్జీ ప్రిన్సిపల్. గర్భోస్యోషధీనాం గర్భో వనస్పతీనాం భూతస్య విశ్వస్య అగ్నే గర్భో అపామసి అనేది ఇదే. అపాం సంఘాతో తేజస్ సంయోగాత్.
అపాం సంయోగాద్ విభాగాచ్చ స్తనయిత్నో థండర్ ఎలక్ట్రిసిటీ ఉరుము మెరుముల్లో జరిగేది ఏంటో చెప్తున్నాడు. సో ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ ఫార్మేషన్ కానీ ఇవన్నీ కూడా 3000 BCలో ప్రాంతంలో రాసిన పుస్తకం ఇది, వైశేషిక సూత్రాలు. సో ఇది వైశేషిక దర్శనము. ఇప్పుడు మిగిలిన రెండు మీమాంసా దర్శనము, వేదాంత దర్శనము చెప్పుకుందాం. మీమాంస అనేది ఇందాక చెప్పినట్టుగా అనాలిసిస్, ప్రమాణాలు ఉంటాయి అందులో కూడా. ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన, అర్ధాపత్తి, శబ్ద, 5 ప్రమాణాలు. సో అర్ధాపత్తి అనేది కొత్తగా పెట్టారు మీమాంసా దర్శనంలో. జైమిని మహర్షి జైమిని మీమాంసా సూత్రాలను రాశాడు. అంటే కర్మ సిద్ధాంతం, కర్మే బ్రహ్మము, కర్మ వల్లనే మోక్షము. నువ్వు ఎంత కర్మ చేస్తే అంత నీకు పుణ్యము, ఆ పుణ్యాన్ని బట్టి నీ స్వర్గము, మళ్ళా జన్మ, గొప్ప జన్మ, ఇవన్నీ కూడా. కర్మమున పుట్టు జంతువు కర్మమున చచ్చు. కాబట్టి మరి వీడు ఇలా ఉన్నాడేంటి, వాడు అలా ఉన్నాడేంటి అంటే వాడి కర్మ అది, వీడి కర్మ ఇది అని చెప్తాం. సో మన కంచి పరమాచార్యులు గారిని ఒక రష్యా వాడు వెళ్ళి పునర్జన్మ ఉందనడానికి నిరూపణ ఏంటి అంటే, నేను ఒక అడ్రస్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి నీ నిరూపణ అక్కడ కనపడుతున్నాను. ఆ అడ్రస్ ఏంటి అంటే మెటర్నిటీ హాస్పిటల్. ఆ మెటర్నిటీ హాస్పిటల్లో ఒకే క్షణంలో పుట్టిన పిల్లలు అనేక మంది అనేక పరిస్థితుల్లో పుట్టారు. కొందరు బాగా డబ్బుల వాళ్ళలో పుట్టారు, కొందరు బిచ్చగాళ్ళ దగ్గర పుట్టారు, కొందరు మామూలు మిడిల్ క్లాస్లో పుట్టారు, కొందరు కాళ్ళు చేతులు లేకుండా పుట్టారు, కొందరు అన్నీ ఉండి తాగా తెల్లగా తెలివితేటలతో పుట్టారు. ఎందుకు ఈ తేడాలన్నీ వచ్చినాయి? అందరూ ఒకేసారి పుట్టారు కదా అంటే వాడి కర్మ బాబు అని చెప్పి తెలుసుకోవాల్సి, అంటే పూర్వజన్మ కర్మ ఉంది అని చెప్పి తెలుసుకోవాల్సి. సో కర్మమున పుట్టు జంతువు కర్మమున చచ్చు. ఈ కర్మ సిద్ధాంతం చెప్పేదే ఈ మీమాంసా దర్శనం. దాని గురించి పుణ్యకర్మ చేయి అని చెప్తున్నారు. వేగ సూత్రాల్లో కూడా చెప్పాడు, కర్మను బట్టే నీకు రాధ ప్రతాపల పుణ్యకర్మల వల్ల సుఖము, పాపకర్మల వల్ల దుఃఖము. అన్ని గ్రంథాల్లో అన్ని మతాల్లో కూడా ఈ మాట చెప్తారు. పాపం చేస్తే దుఃఖం వస్తుంది, పుణ్యం చేస్తే సుఖం వస్తుంది. ఈ జన్మలోనే కాదు వచ్చే జన్మలో కూడా వస్తుంది మనం చెప్తాము. వచ్చే జన్మ ఉంది అని ఒప్పుకునేవాళ్ళు హిందూ మతము, బౌద్ధము, జైనము 3 వచ్చే జన్మ ఒప్పుకుంటాయి. వేరే వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు ఒప్పుకునే స్వర్గం నరకం ఒకటే, ఆ తర్వాత అక్కడే పర్మనెంట్ గా ఉండిపోదామని వాళ్ళు చెప్తారు. అలా ఎలా ఉంటారు నాకు అర్థం కాదు. సో ఇప్పుడు ఈ కర్మ సిద్ధాంతం వాళ్ళ కర్మ వల్ల మోక్షం వస్తుందనే తప్పు. కర్మ వల్ల పుణ్యం రావచ్చు, పాపం రావచ్చు, స్వర్గం రావచ్చు, నరకం రావచ్చు, కానీ మోక్షం రాదు. కేవలం జ్ఞానం వల్లే మోక్షం వస్తుంది అని శంకరాచార్యులు గారు ఉత్తర మీమాంస అని చెప్పి అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిష్ఠింపజేశారు. దానికి ముందే మన వేదవ్యాసుడు రాసినటువంటి బ్రహ్మసూత్రాల్లో కూడా వేదాంత దర్శనం ఉంది. సో వేదాంత దర్శనం అనేది ముఖ్యంగా 3 చోట్ల నుంచి, ఒకటి ఉపనిషత్తు నుంచి, బ్రహ్మసూత్రాల నుంచి, భగవద్గీత నుంచి. ఉపనిషత్తుల సారాంశాన్ని బ్రహ్మసూత్రాల్లో బాధరాయనటువంటి పేరు గల వ్యాసుడు సూత్రప్రాయంగా బ్రహ్మసూత్రాలుగా వేదాంత దర్శనం కింద రాస్తే, దాన్ని భగవద్గీతలో అందరికీ ఆబాల గోపాలానికి, అన్ని జాతుల వాళ్ళకి, స్త్రీ శూద్ర సహితంగా అందరికీ అర్థమయ్యేటట్టుగా అదే వేదాంత తత్వాన్ని భగవద్గీతలో వ్యాసుల వారు పొందుపరిచి ఈ ప్రపంచానికి మేలు చేయడం జరిగింది. సో ఈ వేదాంత దర్శనం ఏమిటి అంటే, అసలు ఈ సృష్టి ఏమిటి? బ్రహ్మము. సృష్టి స్థితి లయములన్నిటికీ మూల కారణమైనటువంటి వాడు బ్రహ్మము. ఎవని చే జనించు జగం, ఎవని లోపల నుండు లీనమై ఎవని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వముదాని అయిన వాడెవ్వడు, వాని ఆత్మజునే శరణంబు వేడెద. ఈ పద్యంలో సర్వస్వమైన వేదాంతం ఉంది. సృష్టి స్థితిలయముల 3టికి మూలభూత కారణమైనటువంటి మూల కారణం ఎవరైతే ఉందో అదే బ్రహ్మము. ఆ బ్రహ్మం ఎవరు? జన్మాద్యస్య యతః అని ఒక సూత్రం. ఆ బ్రహ్మము అంటే భగవంతుడు ఎవరు అని, ఎట్లా ఉన్నాడు అనే దాని మీదనే ఈ మొత్తం చర్చ. సో ఏదైతే బ్రహ్మము అని చెప్పామో, ఈ సృష్టి మాయ అని చెప్తున్నాము, అంటే ప్రకృతి పురుషులకి ఈక్వలెంట్. సో మాయ వల్ల బ్రహ్మము, మాయ వల్ల ఈ సృష్టిగా కనబడుతున్నది. మరి నేనెవరయ్యా అంటే, నేను బ్రహ్మమే. ఈ 3 ఉన్నాయి. నేను అంటే జీవాత్మ, పరమాత్మ, బ్రహ్మం అంటే భగవంతుడు ఆ ఈశ్వరుడు, 3వది సృష్టి అంటే జగత్తు. జీవుడు, జగత్, ఈశ్వరుడు, ఈ త్రిపుటితోనే మొత్తం అంతా అన్ని సిద్ధాంతాలు.
సో ఈ మూడు ఒకటే, అదే బ్రహ్మము అని చెప్తున్నది అద్వైతం. సాంఖ్యంలో ఈ మూడు కలిపి రెండే ప్రకృతి పురుషులు అని చెప్తున్నది. సైన్స్ లో ఈ మూడు కలిపి ఒకటే, అదే ప్రకృతి జగత్ ఒకటే అని చెప్తున్నారు నాస్తికులు. సో ఈ ఆస్తికులేమో ఈశ్వరుడు ఒకడే అని చెప్తున్నారు. ఒకడే ఉంటే అద్వైతం, రెండు ఉంటే ద్వైతం, మూడు ఉంటే త్రైతం. ఈ ఆర్య సమాజులు త్రైతులు. సో ఈ త్రైత సిద్ధాంతం అనేది ఈ మూడు, జీవుడు, జగత్తు, ఈశ్వరుడు మూడు వేరు వేరు, ఎప్పుడు ఒకటి కావు అని చెప్పేది. అద్వైతంలో మూడు ఒకటే, అదే బ్రహ్మం. అద్వైతం ఒక్క సెంటెన్స్ లో, ఒక వాక్యంలో చెప్పాలంటే జగన్మిథ్యా బ్రహ్మ సత్యం జీవో బ్రహ్మైవ నాపరః. ఈ జగత్తు మిథ్య, ఈ బ్రహ్మం అంటే భగవంతుడే సత్యము, ఈ జీవుడు వేరే కాదు, భగవంతుడే. అది అద్వైతం. సో ఇప్పుడు ఈ వేదాంత దర్శనం అనేది ఉపనిషత్తుల్లో మనం లాస్ట్ టైం చదువుకున్నాము. ఈశావాస్య ఉపనిషత్తు. ఈశావాస్యమిదం సర్వం యత్కించిత్ జగత్యాన్ జగత్ అని చదువుకున్నాం. అట్లాగే సర్వం ఖల్విదం బ్రహ్మ మహావాక్యం, అయమాత్మ బ్రహ్మ, ఈ బ్రహ్మమే, ఈ ఆత్మ బ్రహ్మమే, తత్వమసి, కాబట్టి నువ్వు కూడా అదే, అహం బ్రహ్మాస్మి, నేను అదే. సో ఈ నాలుగు మహావాక్యాలు, ప్రజ్ఞానం బ్రహ్మ 5 అనుకోండి, పోనీ సర్వం ఖల్విదం బ్రహ్మ కూడా యాడ్ చేస్తే 5 అవుతాయి. లేకపోతే ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మాసి. సో ఈ మహావాక్యాలతో వచ్చేటువంటి బ్రహ్మజ్ఞానము సరైనటువంటి యోగ్యత ఉన్నటువంటి పురుషుడికి అది జ్ఞానోపదిక్తంగా పనిచేసి జ్ఞాన ఉదయం జరుగుతుంది, జ్ఞానోదయం జరుగుతుంది. అప్పుడు ఆ జ్ఞానం వల్ల ముక్తుడవుతాడు. ఇది వేదాంత దర్శనం. టైం అయిపోయిందండి. ఎంత ఉంది టైం ఇంకా? హలో, హౌ మచ్ టైం వి హ్యావ్? సార్ 12 నిమిషాలు ఉంది. ఓకే, విల్ ఓపెన్ అప్ ఫర్ క్వశ్చన్ ఆన్సర్స్. ధన్యవాదములండి. థ్యాంక్ యూ. ఎనీబడి వాంట్స్ టు ఆస్క్ ఎనీ క్వశ్చన్, రైజ్ యువర్ హ్యాండ్. నమస్కారం అండి. ఆ, 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 ఇది చాలా ఇన్సైట్ఫుల్ గా ఉంది. ఈ ఆ, దర్శనాలు నెక్స్ట్ క్లాస్ లో కూడా కంటిన్యూ అవుతాయి, ఇదేనా? లేదు, ఇవాళ అంటే మనకు 2 క్లాసులు పోయాయి కదా, ఆ, సో అందులో ఇది కూడా పోయింది. ఇవాళ ఒకరోజే అని చెప్పారు. ఒక విషయం చెప్పారు. ఇంకా ఉపనిషత్స్, నేను ఇవాళ ఉపనిషత్స్ సెకండ్ పార్ట్ కంటిన్యూ అవుతుందేమో అనుకున్నాను. ఆ సెకండ్ పార్ట్ ఇంకో రోజు ఎప్పుడో సెలవు దొరికినప్పుడు పెడదాం అని, అంటే బాబు గారే డిసైడ్ చేస్తున్నారు. ఎప్పుడు ఓకే, వేకెన్సీ ఉంటే అప్పుడు పెడతారు అలాగే. ఉపనిషత్తు. ఓకే, అలాగే. దానికి చూస్తుంటాను. బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ మీ బుక్ పేరు ఏం చెప్పారు? వైశేషికలో ద ఫిజిక్స్ ఆఫ్ వైశేషిక, పబ్లిష్డ్ బై టిటిడి. ఒక నిమిషం అండి, ఒక నిమిషం ఉంచండి. ఓకే, థ్యాంక్స్ అండి. పిక్చర్ తీసుకున్నాను. ఓకే, శ్రీనివాస్ గారు. ఆర్య, నమస్కారాలండి. మీరు పోయిన క్లాసులో సరళతమ విధి గురించి, అష్టాధ్యాయి సరళతమ విధి గురించి చెప్పారు. వాటి లింక్స్ ఏమన్నా పెట్టగలరా? మీరు చూసుకోండి, యూట్యూబ్ లో దొరుకుతాయి, గూగుల్లో దొరుకుతాయి. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ కాదు, ఇవాళ సబ్జెక్ట్ మీద అడిగాను. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఆ లింక్స్ గ్రూప్ లో పెట్టారండి. దాంట్లో గ్రూప్ లో చూడండి, మీరు గ్రూప్ లో ఉన్నాయి. అదే ప్రశ్న అడుగుతున్నారు. ఓకే, ఎవరు? కేతరాజ్ గారు. నమస్కారం గురువు గారు, రామేశ్వరరావు. అంటే ఈ ప్రశ్న ఇప్పుడు ఇక్కడ అడగచ్చో లేదో నాకు తెలియదు, నన్ను క్షమించండి. ఒకవేళ ఇది రెలవెంట్ అయితే ఆన్సర్ చెప్పండి, లేకపోతే తర్వాత ఎప్పుడైనా దీనికి చెప్తారు గారు. ఇదేంటంటే ఇప్పుడు ఈ మన వేదం, వేదాంగం, మన పురాణాలు ఏమని చదివితే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా మటుకు గతంలోనే మన వాళ్ళంతా దీన్ని
ఆ, తెలుసుకున్నారు, దాన్ని ధృవీకరించారు కూడా. అలాంటిది ఈ మధ్య కాలంలో వచ్చిన ఇన్వెన్షన్స్ అన్ని ఐదర్ బ్రిటిషర్స్ లేకపోతే జర్మనీ వాళ్ళు లేకపోతే ఫ్రెంచ్ వాళ్ళు మేం కనుక్కున్నాము అన్నట్టుగా గత 300-400 సంవత్సరాలుగా ఆ హిస్టరీని వాళ్ళు బలపరిచారు. మరి మన వాళ్ళు దీన్ని ఏదైనా ముందుకు తీసుకెళ్ళి ఇది ఏమైనా జరుగుతోందండి? అంటే వెదర్ వీ హ్యావ్ యాక్చువల్లీ ఒరిజినల్లీ అదేమంటారు ఇవన్నీ కనుక్కున్నారు మన 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 శాస్త్రజ్ఞులు, మన ఋషులు, ఇది భారతీయ సంస్కృతి సనాతన ధర్మంలో ఉంది అని బయట దేశాలకి మనం ఏమైనా చెప్పే ఇది జరుగుతుందా? ఇప్పుడు ఈ మధ్య కొంత జరిగింది. ఉమ్, ముఖ్యంగా మ్యాథమెటిక్స్ లో ఒక పుస్తకం లండన్ లో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోనే ఒక ఆయన వర్గీస్ అనేవారు, ఒక కేరళ జార్జ్ వర్గీస్ అనే ఒక పుస్తకం రాశాడు, ది క్రెస్ట్ ఆఫ్ పీకాక్ అని. అందులో మ్యాథమెటిక్స్ లో మాధవుడు, తర్వాత ఈయన మన బ్రహ్మదత్తుడు, తర్వాత భాస్కరాచార్యుడు, వీళ్ళందరూ చేసినవన్నీ చూపించి, ఇదిగో వీళ్ళు ఇన్ని వందల సంవత్సరాల మునిపే ఇవన్నీ చేశారు, ఇవన్నీ ఈ పాశ్చాత్యులు మావని చెప్పుకుంటున్నారు అని చెప్పి ఆయన ఎక్స్పోజ్ చేశాడు. ఆయన క్రిస్టియన్, కేరళ క్రిస్టియన్ అయినా కూడా ఇండియన్ కాబట్టి నేను ఆయన కలిశాను. ఆయన ఒకసారి వచ్చాడు ఇక్కడికి. ఆయన ఒక పుస్తకం రాశాడు. తర్వాత చాలా మంది వేరే పుస్తకాలు కూడా రాశారు. వాళ్ళ రేబెళ్ళ అవధాని గారు కూడా ఇప్పుడు 350 గణిత శాస్త్ర గ్రంథాలు ఇండియాలో అనేక, అంటే సంస్కృతంలో కానీ ఇతర భాషల్లో కానీ ఉన్నవి, వాటి చరిత్ర అంతా ఒక మరాఠీ పుస్తకంలో ఉన్నది. ఈయన తెలుగు ఇస్తున్నారు. ఇప్పుడు మొన్ననే ఒక సాంస్క్రిట్ అకాడమీ ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక మీటింగ్ లో ఆయన నేను ఇద్దరం స్టేజ్ మీద ఉన్నప్పుడు ఆయన దాని గురించి చెప్పారు. అలాగే ఇప్పుడు ఈ వేదిక్ మ్యాథమెటిక్స్ అనేది ఆ పేరు ఉన్నది, కానీ అది వేదంలో మనకి డైరెక్ట్ గా మనకి దొరకదు. వారికి దొరికినాయి కొన్ని సూత్రాలు, మనకి మాట దొరకదు. కానీ ఫాస్ట్ ర్యాపిడ్ మ్యాథమెటిక్స్ అది చాలా పాపులర్ అయింది. లండన్ స్కూల్స్ లో వాడుతున్నారు, ఈవెన్ ఐఏఎస్ ఎగ్జామ్ అన్ని చోట్ల వాడుతున్నారు. అది కాక ఇప్పుడు ఈ భాస్కరాచార్యుడు రాసినటువంటి లీలావతి గణితం, లీలావతి ఆయన కూతురు పేరు. సో ఆ పేరు మీద ఒక పుస్తకం రాశాడు. మనవాళ్ళు పుస్తకాలకు పేర్లు పెట్టేవాళ్ళు. ఆ లీలావతి గణితం మొత్తం ఆల్జిబ్రా శ్లోకాల రూపంలో ఉంది అని చెప్పి అది అందరూ ఒప్పుకున్నారు. దాని మీద చాలా రీసెర్చ్ జరిగింది. సో క్యాల్కులస్ వచ్చి మాధవ అని చెప్పి కేరళ మ్యాథమెటిషియన్ 14th సెంచరీలో క్యాల్కులస్, డిఫరెన్షియల్ క్యాల్కులస్, ఇంటెగ్రల్ క్యాల్కులస్ మూలాలు, అలాగే ఇంటిజర్ ఈక్వేషన్స్ అని ఇట్లా కొన్ని ఇంపాసిబుల్ థింగ్స్, ఇవన్నీ కూడా అవి మన శాస్త్రాల్లో ఉన్నవి అని చెప్పి అది అందరూ ఒప్పుకున్నారు. అది కాక ఆఫ్ కోర్స్ మన రామానుజన్ నంబర్ థియరీ కూడా ఆయనకి దేవత వచ్చి కళలో చెప్పిందని, అది హార్డీ అని లండన్ లో అతను. సో ఇది గణిత శాస్త్రంలో మన వాళ్ళు చాలా ముందున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నంబర్ 0 to 9 అనేది కూడా అది అందరూ ఒప్పుకున్నారు. ఇప్పుడు ఐన్స్టీనే ఒప్పుకున్నాడు. ఐన్స్టీన్ స్టేట్మెంట్ ఉంది, వి ఓ ఆల్ అవర్ సైన్స్ అండ్ టెక్నాలజీ టు ఇండియన్స్ బికాస్ వితౌట్ ది number 0 to 9 decimal number system there would be no progress in science and technology. సో ఎందుకంటే వాళ్ళు రోమన్ నంబర్స్ అని వాళ్ళకి వేరే డెసిమల్ నెంబర్ సిస్టమ్ లేదు అసలు. అది మందించి అది ఇవి బేసిక్ అందరూ ఒప్పుకుంటున్నారు ఈ కాలంలో పెద్ద ఎత్తున. ఇవి కాక ఇప్పుడు ఫిజిక్స్ అనేది నేను పుస్తకం రాయడానికి కూడా అదే మూల కారణం. ఫిజిక్స్ లో న్యూటన్స్ లాస్, బాయిల్స్ లా, పాస్కల్ లా, అలాగే అటామిక్ థియరీ, ఇవన్నీ ఈ పుస్తకంలో ఈ వైశేషిక సూత్రాస్ బై కణాద అనేటువంటి దాంట్లో ఉన్నాయి అని చెప్పి ప్రూవ్ చేయడానికే నేను ఈ పుస్తకం రాశాను. దీనికి ఫోర్వర్డ్ సుభాష్ కాక్ అని చాలా పెద్ద ప్రొఫెసర్ ఉన్నాడు అమెరికాలో, ఆయనే రాశాడు ఫోర్వర్డ్. ఆయన ఫోర్వర్డ్ రాశాడంటే చాలా గొప్ప విషయం. ఆయనే చాలా గొప్ప వ్యక్తి. సో మా ఫ్రెండ్ ఆయన చాలా గొప్ప వ్యక్తి. సో ఈ పుస్తకం ఇప్పుడు ప్రామాణికంగా చాలా చోట్ల ఉపా వెంకటకృష్ణమూర్తి గారు కూడా ఆయన బుక్ లో ఈ మధ్య అంశబోధన దాంట్లో కూడా నా పేరు రాసి, ఈ పుస్తకం పేరు రాసి ప్రామాణిక గ్రంథం అని చెప్పి కూడా చెప్పారు. ఎందుకంటే చాలా మంది చాలా పుస్తకాలు రాస్తారు, చిన్న చిన్న పుస్తకాలు చాలా ఈజీ రాయటం. ఇది ప్రామాణిక గ్రంథం అంటే నేను సూత్రాలకి
ప్రతిపదార్థ తాత్పర్యం ఇంగ్లీష్ లో రాసి సైన్స్ రిలేట్స్ 15 సంవత్సరాలు పట్టిందాను. వాడు పబ్లిష్ చేయడానికి 5 సంవత్సరాలు తీసుకున్నారు. అది చాలా కష్టమైన పని. అది 5,000 సంవత్సరాల్లో వేరే పుస్తకం లేదు ఫిజిక్స్ మీద సంస్కృతంలో. సో సంస్కృతంలో ఫిజిక్స్ ఉంది. మ్యాథమెటిక్స్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్. నంబర్స్ కానీ, పై వాల్యూ కానీ, జీరో కానీ, ఇంటిజర్ ఈక్వేషన్స్ కానీ, వేదిక్ మ్యాథమెటిక్స్ కానీ, లేకపోతే ఆల్జిబ్రా కానీ. ఆల్జిబ్రా అనే పేరు ఎట్లా వచ్చింది? అల్ జేబర్ అనేటువంటి అరబ్బీ వాడి పేరు మీద వచ్చింది. వాడు ఈ లీలావతి గణితాన్ని ట్రాన్స్లేట్ చేశాడు. సో ఈ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ఈ రెండు ఇప్పుడు మీకు చెప్పాను. ఇకపోతే కెమిస్ట్రీకి వచ్చేటప్పటికి ఈ రసశాస్త్రం అనేది ఇది మెర్క్యూరీ బేసిస్ మీద ఉన్నటువంటి టెక్నాలజీ అది అంటారు. అది రసార్ణవం అని, రస సిద్ధాంతం అని, రస సింధు అని కొన్ని దాదాపు 100 పుస్తకాలు ఉండొచ్చు వాటి మీద. నేను దాని మీద నిష్ణాతుడిని కాదు. బెనారస్ హిందూ యూనివర్సిటీలో విఎస్ రామనాథన్ అని ఒక అతను ఉన్నాడు. అతను దానిలో నిష్ణాతుడు. కెమిస్ట్రీ అతను కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ లో ఉంటాడు. నా ఫ్రెండ్, ఆయన బాగా ఆప్తుడు. అతను మన ఇండియన్ కెమిస్ట్రీ మీద చాలా పరిశోధన చేసి బెనారస్ హిందూ యూనివర్సిటీలో వేద విజ్ఞాన కేంద్రం అని ఒకటి ఉంది. ఆ ఉపేంద్ర త్రిపాఠి అని దానికి హెడ్. ఆయన వేద పండితుడు. వారు అప్పుడప్పుడు సెమినార్స్ అవి పెడుతుంటారు. మన నరేంద్ర మోడీ ఆ బిల్డింగ్ ఇనాగ్రేట్ చేశాడు, వేద విజ్ఞాన బిల్డింగ్ ని. ఎందుకంటే నరేంద్ర మోడీయే వారణాసి మెంబర్ ఆఫ్ పార్లమెంట్. అప్పుడు నన్ను కూడా పిలిచారు. నేను లెక్చర్ ఇచ్చాను వైశేషికం మీద. ఈయన రామనాథన్ కెమిస్ట్రీ మీద ఇచ్చాడు. ఇట్లా అనేకమైన రవి ప్రకాష్ ఆర్య కూడా ఇచ్చాడు. సో ఇట్లా అనేక సబ్జెక్ట్స్ లో మనకి ఈ మధ్య అంటే గత 10-20 సంవత్సరాలు బట్టి మటుకే, ఇంకా 10 సంవత్సరాలు బట్టికే ఎక్కువ అవేర్నెస్ వస్తున్నది. ఇంకా గ్రాడ్యువల్ గా వస్తుంది. రేపు నేను చెప్పేది హై టెక్నాలజీ విమాన శాస్త్రం గురించి రేపు చెప్తాను. అది రేపు మాట్లాడు. గురుభ్యో నమః. ఇంకో క్వశ్చన్ నాకు ఈ సైన భాష్యం గురించి రిఫరెన్స్ ఇచ్చారు కదా, అది బుక్ రిఫరెన్స్ బుక్ ఏమైనా ఉందా దాంట్లో? చాలా ఉంటాయండి. మీరు వేద భాష్యం అంటే సాయన భాష్యమే. ఇప్పుడు స్టాండర్డ్ ఇప్పుడు టీటీడీ వాళ్ళు కానీ, టీటీడీలో మీకు యజుర్వేదం భాష్యము, ఋగ్వేద భాష్యము అని దొరుకుతాయి. సో అవన్నీ సాయన భాష్యాలే. ఇప్పుడు వేద భాష్యం చదువుకున్నాడు అని ఎవరైనా చెప్తే, అంటే ఇప్పుడు మీరు మామూలుగా ఘనపాఠీలు వాళ్ళు కేవలం పాఠ్యులు మటుకే వాడు భాష్యం చదువుకోరు, అర్థం చదువుకోరు. అర్థం చదువుకునే వాడు చాలా కొద్ది మంది ఉంటారు, కానీ ఉంటారు. ఇప్పుడు ఉప్పలూరు గణపతి శాస్త్రి గారిని మహా గొప్ప వ్యక్తి ఉండేవాడు. ఆయనే ఈ వేద పండితులందరికీ టెంపుల్స్ లో జాబ్స్ ఇప్పించాడు. జాబ్స్ అనేవి టెంపుల్స్ లో, ప్రతి టెంపుల్లో ఒక వేద పండితుడు ఉంటాడు. మీకు తెలుసా విషయం? సో ఆ వేద పండితులు అక్కడ రోజు వచ్చి కూర్చుని వేదం చదువుతూ ఉంటారు. వాళ్ళల్లో కొందరు మటుకు వేదార్థం కూడా చెప్తున్న వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ కీసరగుట్ట టెంపుల్ చూసారా? కీసర, అక్కడ ఒక ఆయన మర్తి చేయడం ఒక ఆయన ఉన్నాడు. ఆయన వేదార్థం చదువుకున్నాడు. అంటే మామూలు ట్రెడిషనల్ స్కూల్స్ లో ట్రెడిషనల్ వేదాధ్యయనం చేసిన వాళ్ళ సంగతి చెప్తున్నారు. నేను ట్రెడిషనల్ వేదాధ్యయనం చేయలేదు, అంటే కొద్దిగా నేర్చుకున్నాను. బట్ ట్రెడిషనల్ గా మొత్తం జీవితం అంతా అదే చదువుకున్న వాళ్ళ సంగతి చెప్తున్నాను. మనమంతా ఇంజనీరింగ్ చదువుకుని, మెడిసిన్ చదువుకుని ఇలాంటివన్నీ చెప్తాం. వాళ్ళు అదే చదువుకున్న వాళ్ళు, అందులో వేదం చదువుకుని, వేదాంగాలు చదువుకుని, ఉపాంగాలు చదువుకుని, వేదార్థం కూడా నేర్చుకున్నారంటే వాళ్ళు సాయన భాష్యం, ఈ వేదాంగాలు ఉపాంగాలు వాడు సాయన భాష్యాన్ని కూడా అర్థం చేసుకున్నారని అర్థం. సాయనుడు ఏం చెప్పాడంటే, నేను కేవలం వినియోగం గురించే చెప్తాను కానీ మొత్తం అర్థం నేను చెప్పను అని చెప్పాడు. మొత్తం అర్థం చెప్పడం అనేది అసంభవమైన పని. అసలు వేదానికి అర్థం లేదు, చెప్పకూడదు అనే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అది కేవలం చదవడం కోసమే అర్థం చెప్పకూడదు అనే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆ 3 రకాల అర్థాలు ఉంటాయని చెప్పి సాయనుడే చెప్పాడు. ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక రకాల 3 లెవెల్స్ లో ఒక మంత్రానికి వేదంలో ఒక మంత్రానికి 3 లెవెల్స్ లో అర్థాలు చెప్పచ్చు. 3 లెవెల్స్ లో 33 రకాలుగా చెప్పచ్చు. అది చాలా సంక్లిష్టమైన పరిస్థితి. ఎందుకంటే ఇది అపౌరుషేయం. పౌరుషేయం అయితే ఒక పర్టికులర్ ఇంటెన్షన్ తో ఉంటుంది. ఒక మనిషి రాసిన సెంటెన్స్ అయితే ఒక ఇంటెన్షన్ తో రాస్తాడు కాబట్టి ఆ ఇంటెన్షన్ ఫలానా అని చెప్పచ్చు. ఇక్కడ ఇది అపౌరుషేయం కావటం వల్ల, ఒక మనిషి రాకపోవటం వల్ల ఇది ఫలానా ఇతమితం అని చెప్పడానికి లేదు.
అనేక రకాలుగా చెప్పచ్చు. అవి అన్నీ కూడా వ్యాలిడ్ అవ్వచ్చు, కొన్ని వ్యాలిడ్ కాకపోవచ్చు కూడా. సో అది చాలా సంక్లిష్టమైనటువంటి సమస్య. ప్రపంచంలో అన్నిటికంటే సంక్లిష్టమైన సమస్యల్లో వేదానికి అర్థం చెప్పడం అండి. సో అందుకే ఉపనిషత్తులు వచ్చినాయి. వేదంలో తత్వాన్ని క్రోడీకరించి సెపరేట్ గా ఉపనిషత్తులు చెప్పగలిగింది. తత్వజ్ఞానం మటుకు, కర్మకాండ కాదు. ఆయన ఏం చేశాడు, సాయణ భాష్యంలో కేవలం కర్మకాండలో వినియోగం ప్రయోజనంగా నేను అర్థం చెప్తున్నానని చెప్పాడు. అంటే ఈ యజ్ఞంలో ఈ మంత్రం ఇలా వాడాలి, ఇది ఇంద్రుడు, ఇది మిత్రుడు, ఇట్లా చెప్పుకొచ్చాడు. అది పౌరాణికము, కర్మకాండ ప్రయుక్తమైనటువంటి వేదార్థం. ఓకే. అది మీమాంసా దర్శనంలో నివిడీకృత, రెండు కలిసిపోయి ఉంటాయి. మీమాంసా దర్శనం కర్మకాండ మీదే ఉంటుంది. సో అంతవరకు ఈ వేద పండితులు నేర్చుకునేది అదే. ఆ డొమైన్లోకి వెళ్ళాలనుకుంటే మీరు వేద పండితులు అయి ఉండాలి, మీరు కర్మకాండ చేయగలిగి ఉండాలి. నేను ఊరికే అగ్నిహోత్రం చేస్తానని వాళ్ళు పెద్ద పెద్ద యజ్ఞాలు చేస్తారు. చైనము, సోమయాగం ఇలాంటి. మా గురువులు వెంకటాచల సోమయాజు గారు చైనం చేశాడు, నేను వెళ్ళాను. సో ఇప్పుడున్న శృంగేరి శంకరాచార్య గారి పెద్ద తాతగారు. సో వీళ్ళందరూ అందులోనే ఉండి అందులోనే పెరిగిన వాళ్ళు. ఇప్పుడు శంకరాచార్యులు అయిన వాళ్ళు కూడా అలా నేర్చుకున్న వాళ్ళనే ఒకరిని బెస్ట్ పర్సన్ సెలెక్ట్ చేసి శంకరాచార్యం చేస్తాం వాళ్ళ వేద పాఠశాలలోనే, శృంగేరిలోనే. సో ఈ వేద పాఠశాలలు, ఈ వేదాధ్యయనాలు ఇప్పటికీ జరుగుతున్నాయి. పూర్వం అందరూ బ్రాహ్మణులు అదే చేసేవాళ్ళు. 1817 బ్రిటిష్ గవర్నమెంట్ ఆర్డర్ తర్వాత దాన్ని డీరికగ్నైజ్ చేయడం వల్ల ఇంగ్లీష్ చదువుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పటి వరకు మనం అదే కంటిన్యూ అవుతున్నాం. ఒక విధంగా అది చేయకపోతే వెనకబడి ఉండేవాళ్ళు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు మొత్తం ప్రపంచం పాలించారు కాబట్టి. అంటే రవి అస్తమించిన సామ్రాజ్యం కొన్ని ప్రాంతాలు తప్ప, వీళ్ళ ప్రాంతాలు ఫ్రెంచ్ వారి కింద ఉండేవి. రష్యా, చైనా, జర్మనీ వీళ్ళు తప్ప బ్రిటిష్ వారు మొత్తం ప్రపంచాన్ని. కాబట్టి ఇంగ్లీష్ రావడం ఒక విధంగా మంచిదే, కానీ మనం దీనిలో కట్ ఆఫ్ అయిపోవడం, రెండూ ఉంచుకోవడం అవసరం. ఇది జామిని మీమాంస సాయన భాష్యము రెండు జైమినీయ మీమాంస సూత్రాలు మీరు వెతికితే దొరుకుతాయి. ఇప్పుడు ఈ కాలంలో ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్ ఆన్ ఇంటర్నెట్. అలాగే. గురుగారు నమస్కారం అండి. ఎవరండి? కృష్ణ మాట్లాడుతున్నానండి. 1 minute నేను చెప్తాను. కృష్ణ గారు మీరు అడగండి. భారతీయ న్యాయశాస్త్రం ఉంది కదండి, ఇప్పుడు దీనికి మన న్యాయ దర్శనం మీరు చెప్పినటువంటి బేసిస్ గా ఏమైనా తీసుకుని రాయడం జరిగిందా? ఇప్పుడు న్యాయం అనే శబ్దానికి 2-3 డిఫరెంట్ అర్థాలు ఉన్నాయండి. న్యాయం అంటే జస్టిస్ అనేటువంటిది ఒక అర్థం. న్యాయం అంటే అటువంటి పద్ధతి అంటే మార్జాల కిశోర న్యాయం, కపి కిశోర న్యాయం అంటే అలా ఉండేది అని, దాని సిమిలారిటీ అనే మీనింగ్. మూడవది లాజిక్ అనే అర్థం. సో ఈ మూడు ఒకదానికొకటి కనెక్ట్ అయ్యే ఉంటాయి. లాజిక్ లేకుండా మీకు ఏ జస్టిస్ ఉండదు. సో ఈ లాజిక్ చెప్పేది న్యాయదర్శనం. అందులోనే వాళ్ళు వాదం అంటే ఏమిటి, హైపోథసిస్ అంటే ఏమిటి, సిల్లాగిజం అంటే ఏంటి, జల్పం అంటే ఏమిటి, ఛలం అంటే ఏమిటి, ఇవన్నీ కూడా నిర్వచించారు. అంటే ఇది పిడివాదం అని, అలాగే వితండవాదం అని, ఇవన్నీ ఉన్నాయి చూసారా. ఇవన్నీ అందులో బాగా. జల్పం అంటే ఏమిటి, ఛలం అంటే మోసం చేయటం, వాదనలో మోసం చేసి గెలవటం. సో ఈ వాదోపవాదాలు అనేవి ఉన్నాయో, ఇప్పుడు కోర్టులో నడిచే వాదోపవాదాలు కూడా, వాటిల్లో జడ్జి గారు వాడవలసినటువంటి టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఎవిడెన్స్, ప్రూఫ్, సిమిలారిటీ, ఎగ్జాంపుల్, ఇలాంటివన్నీ ఇక్కడ ఉన్నాయి. అర్థమైందండి? దిస్ ఈస్ ది కోర్ సైన్స్ ఆఫ్ జస్టిస్ సిస్టమ్. బట్ దిస్ ఈస్ నాట్ బుక్ ఆఫ్ లా. మనుధర్మశాస్త్రం ఇస్ బుక్ ఆఫ్ లా. శాస్త్రం అనేది చట్టం అయింది తెలుగులో. శాస్త్రం ప్రకృతి, చట్టం ఇది. ఒరిజినల్ గా 10,000 years ago అనుకోండి, మనుధర్మశాస్త్రం వాజ్ ది కాన్స్టిట్యూషన్. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ వచ్చింది, క్రిమినల్ అనేక లాస్ వచ్చినాయి, న్యాయ సంహిత వచ్చింది. ఇవన్నీ దే ఆర్ ఈక్వలెంట్ ఆఫ్ ధర్మశాస్త్రం మోడర్న్ డే. అందుకే చట్టం అన్న. బట్ టెక్నిక్స్ యూజ్డ్ ఆర్ ఎక్స్ప్లెయిన్డ్ హియర్. ఓకే, నమస్కారం. అర్థమైంది. ఓకే, రమణ గారు. నమస్కారం సార్. సార్, మీరు సాంఖ్య దర్శనం చెప్తున్నప్పుడు త్రివిధ దుఃఖ నివృత్తార్థం
అత్యుత్తమ ఆ, పురుషార్థ అన్నారు కదా, త్రివిధ దుఃఖ నివృత్తి నివృత్తి అత్యంత పురుషార్థ. అత్యంత పురుషార్థ అన్నారు. అందులో ఒక డౌట్ సార్, ఇది టైం సెన్స్ లోనా లేదా ఇంపార్టెన్స్ కూడా ఇలాంటి ఆర్డర్ లో ఇవ్వాలా? ఆ మూడు తప్పనిసరిగా ఉంటాయి, టైం సెన్స్ ఏం లేదు అందులో. మూడు ఉన్నాయి, ఆదిభౌతిక, ఆదిదైవిక, ఆధ్యాత్మిక. అంటే అందరికీ తెలిసినవే ఇవి. దుఃఖం గురించి ఎవరు చెప్పక్కర్లేదు, అందరికీ తెలుసు. సో మీకు బుద్ధుడికి అది తెలుసు కదా, బుద్ధుడికి దుఃఖం అనేది తెలియకుండా వాళ్ళ నాన్న అంతఃపురంలో నుంచి పెంచి పెద్ద చేశాడు. ఒకసారి బయటకు వచ్చేటప్పటికి దుఃఖం అంటే ఏంటో తెలుసు. అంటే ఒక రోగిని చూసి, ఒక శవాన్ని చూసి, ఒక ముసలితను చూసి, ఓహో ఇన్ని దుఃఖాలు ఉన్నాయి ఈ ప్రపంచంలో, నాకెందుకు ఈ సుఖాలు, దుఃఖం ఎందుకు వచ్చింది, దుఃఖం యొక్క మూల కారణం ఏమిటి, ఆ దుఃఖాన్ని ఎట్లా అధిగమించాలి అని చెప్పి ఆయన తపస్సు చేసుకున్నాడు. ఎన్నో సంవత్సరాలు యోగాభ్యాసం చేశాడు. చివరికి ఆ సత్య సాక్షాత్కారం అయింది, బుద్ధుడైనాడు. బుద్ధ అంటే జ్ఞాన సాక్షాత్కారం, జ్ఞాని అయ్యాడు. సో తర్వాత అదే చెప్పాడు, ధర్మం చెప్పాడు అందరికి. సో ఇక పాయింట్ ఏంటంటే దుఃఖం అనేది డెఫినెట్ గా ఉంది, సర్వం దుఃఖం దుఃఖం. సో దాన్ని మూడు రకాలుగా సాంఖ్య దర్శనంలో కపిల మహర్షి డివైడ్ చేసి, ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక. ఈ మూడు అనే డివిజన్స్ దుఃఖానికే కాదు, ఈవెన్ వేద మంత్రాలకు కూడా ఈ మూడు డివిజన్స్ ఉన్నాయి. ఇందాక చెప్పాను, ఆది భౌతిక లెవెల్, ఆది దైవిక లెవెల్, ఆధ్యాత్మిక లెవెల్. అలాగే ఇంకో చోట కూడా ఉండొచ్చు. ప్రతి వేద మంత్రానికి 3 లెవెల్స్ లో మీనింగ్ చెప్పొచ్చు. సో ఈ దుఃఖాలు కూడా 3 రకాలు ఉంటాయి, ఆది భౌతికం, ఆది దైవికం, ఆధ్యాత్మికం. సో దీనికి దుఃఖం కాంటెక్స్ట్ లో కాంటెక్స్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకే వర్డ్కి కాంటెక్స్ట్ బట్టి దాని మీనింగ్ మారిపోతుంది. దుఃఖం కాంటెక్స్ట్ లో ఆది భౌతికం అంటే ఫిజికల్ అని, ఆది దైవికం అంటే న్యాచురల్ అని, ఆధ్యాత్మికం అంటే ఎమోషనల్ ఆర్ సైకలాజికల్ ఆర్ ఇంటర్నల్ టు ది పర్సనాలిటీ అని చెప్పి అందరూ డిసైడ్ చేసి. సో ఈ దుఃఖాలన్నింటినీ ఎట్లా అధిగమించడమో మనం చేసే జీవితాంతం మనం చేసే పనులు అవే. మన జీవితంలో ఏం చేసావయ్యా అంటే దుఃఖాన్ని ఫైట్ చేస్తుంది, అంతకంటే ఏం లేదు. ఎవ్రీబడి ఈస్ ఫైటింగ్ అగేన్స్ట్ ప్రాబ్లమ్స్. ఐ యామ్ రైట్? ఈస్ దేర్ ఎనీబడి హూ డజంట్ హ్యావ్ ప్రాబ్లమ్స్? ఎవ్రీబడి హ్యాస్ ప్రాబ్లమ్స్, ఎవ్రీబడి ఈస్ ఫైటింగ్ అగేన్స్ట్ ప్రాబ్లమ్స్. సో అది పురుషార్థం. పురుషార్థం అంటే హ్యూమన్ ఎఫర్ట్. నువ్వు ఏం చేస్తావు నీ జీవితంలో, నువ్వు ఏం చేస్తావు, నీ పురుష ప్రయత్నం ఏమిటి అంటే పురుషార్థం. పురుష ప్రయత్నం కాంతి ఏమిటి? ఎఫెక్ట్, ప్రారంభం. అది మీరు ఏం చేయలేరు, దాంట్లో అదే వస్తుంది. దానివల్ల కూడా దుఃఖం రావచ్చు, దాన్ని ఫైట్ చేయడానికి పురుషార్థం వాడాల్సి వస్తుంది. సో ప్రారంభం పురుషార్థం రెండు ఒకదానికొకటి బ్యాక్ టు బ్యాక్ నడుస్తూ ఉంటాయి. సో ఈ 3 రకాల దుఃఖాలు మనకి కామన్ సెన్స్ ఆబ్వియస్లీ నోన్. ఈ 3 రకాల దుఃఖాలని కూడా ప్రకృతిలోనే ఉన్నాయి. నువ్వు ప్రకృతి కాదు, నువ్వు పురుషుడివి అని తెలుసుకోవడం, అదే సెల్ఫ్ రియలైజేషన్. నేను ప్రకృతిని కాదు అంటే శరీరాన్ని కాదు, శరీరం మీద వచ్చేటువంటి అనేక బాధలు నాకు సంబంధం లేదు. ఇట్లా ఇదైతే వేదాంత జ్ఞానం ఇంతకుముందు మీకు చెప్పే ఉంటాను, శివోహం అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతుందో అది మేము ధ్యానం కూడా చేస్తుంటాం యోగాలో. సోహం, శివోహం, నేను ఇవన్నీ కాదు, నాకు సంబంధం లేదు, నేను శివుణ్ణి, నేను బ్రహ్మంని, తానే బ్రహ్మంబను తత్వమును మరచి రాతికి మొక్కెదరు ఇంతకంటేను వింతగలదా. అంటే నేను బ్రహ్మముని అని తెలుసుకోవటమే మోక్షం, జ్ఞానాద్ ముక్తి. అప్పుడు ఈ దుఃఖం నుంచి విముక్తి అనమాట. అది వేదాంత దర్శన పద్ధతి. సాంఖ్యంలో నేను పురుషుడిని అని తెలుసుకోవడమే మోక్షం. యోగంలో కైవల్యం అన్నారు దాన్ని. నెక్స్ట్. Okay, and we'll close this with one question from chat box. Which type of yoga practices are followed by King Janaka? Is there any yoga practice called Sahaja Raja Yoga? ఉన్నాయండి. అంటే రకరకాల గురువులు రకరకాల పేర్లతో చెప్తుంటారు. జనకుడి గురించి మీరు తెలుసుకోవాలంటే అష్టావక్ర సంహిత అని ఒకటి ఉంది. మీరు నా పేరు యూట్యూబ్లో కొడితే సిఎస్ఆర్ ప్రభు అని అష్టావక్ర సంహిత అని వస్తుంది. అక్కడ జనకుడి అష్టావక్రుడి సంవాదం. సో మీరు అది చూడండి. అనేక యోగాలు మేము నేర్పేది మేము నేర్పుతాము, మా గురువులు నేర్పింది నేను నేర్చుకుని నేను నేర్పుతాను. ఇప్పుడు క్లాసులు పెడుతున్నాము, మీకు కూడా పెట్టచ్చు. మీకు డే టైంలో ఎంటీ స్టమక్ ఉండదు కాబట్టి ఈ టైంలో చెప్పట్లేదు. బట్ ఈవినింగ్స్ ఎలా పెట్టాలంటే పెట్టచ్చు. అది మీరు ప్లాన్ చేసుకుని బాబు గారితో ఫిక్స్ చేసుకుంటే మీకు కూడా ధ్యానాలు అవన్నీ కూడా నేర్పిస్తాం వీలైనంత వరకు. ధన్యవాదములండి. థ్యాంక్ యూ సో మచ్. ఒక రోజులో మొత్తము చాలా
మీరు నా మీద యుద్ధ ప్రాతిపదిక, మీరు మిలిటరీ కాబట్టి మిమ్మల్ని కూడా మిలిటరీ వాళ్ళని చేసేస్తున్నారు. మళ్ళీ మళ్ళీ మనకి అవకాశం వస్తుంది తప్పకుండా. విల్ హ్యావ్ వన్ మోర్. విల్ గో ఫర్ ప్రార్థన అండి ఇప్పుడు. రైట్. ఓకే, ప్రమోదిని గారు. ఆ, ధన్యవాదాలు. నమస్కారం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహిం మహీసాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. అపుత్రః పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అదనాः సదనాः సంతు జీవంతు శరదాం శతం. సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్ మా ప్రమదః. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ధన్యవాదములు. ధన్యవాదములు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం జనగణమన పాడుకుందాం. నేషనల్ యాంథమ్, జాతీయ గీతం. వసుంధరా గారు. జనగణమన మన అధినాయక జయ భరత భాగ్య పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కళ వంగ వింధ్య హిమాచల యమునా గంగ ఉత్కళ జగతి తరంగ. తవ శుభ నామో గాహే తవ శుభ ఆశిష మాహే కారే తవ జయ గాథా. జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత. జయ హే జయ హే జయ హే జయ 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 హే. జై హింద్. ధన్యవాదములండి వసుంధరా గారు. అందరికీ